స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకును ఎప్పుడును ఎల్లప్పుడును కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులరా, ఈ యొక్క సాయంత్రం వేళ మనము పరిశుద్ధ దినమున ఈ సహవాసంలోనూ మనము ఏకీభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన అవకాశమును బట్టి ఆయననే స్తుతించి ఆరాధన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినమున ఉదయకాలమంతా ఆయా ఆరాధనలలో పాలు పొంది మన ప్రభువుకు స్తుతి ధూపమును, స్తుతి సింహాసనము వేసి మళ్ళీ ఈ సమయంలో ఈ యొక్క సహవాసంలో ఆసక్తిగా జాయిన్ అయిన ప్రతి దైవజనులకును, విశ్వాసులకును లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ ఆదివారపు దినమున మనము పరమగీత గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పరమగీత గ్రంథంలో ముఖ్యంగా మనం ధ్యానం చేస్తున్న ఈ యొక్క అంశంలో మనము అనేక అంశములను పరిశోధన చేస్తూ ఉన్నాం. పరమగీతంలో నుండి ఆయా వాక్య భాగములను పరిశోధిస్తున్నాం. ఈ దినమున అలాగనే పరమగీతంలో నుండి మొదటి అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని మనము దేవుని వాక్య ధ్యానములోనికి మనం ప్రవేశిద్దాం. పరమగీత గ్రంథం మొదటి అధ్యాయం 12వ వచనం. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ దయచేసి చూడాలని నేను కోరుతున్నాను. ద బుక్ ఆఫ్ సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 వర్స్ 12. రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ప్రియులరా, మనము చదువుకున్న ఈ వాక్య భాగము పరమగీత గ్రంథంలోనిది. ఈ పరమగీత గ్రంథంలో మనకు ప్రాముఖ్యంగా 5 వ్యక్తులు, పాత్రలు కనబడతారని చెబుతున్నాను. 5 పాత్రలు ఇందులో కనబడతారు మనకు. మొదటిది సొలొమోను అని చెప్పబడుతున్న ఒక పాత్ర. రెండవది షూలమ్మితి అని చెప్పబడుతున్న ఆయన ప్రియురాలు అన్నది మరొక పాత్ర. మూడవది ఈ యొక్క షూలమ్మితి యొక్క అన్నయ్యలు అనున్నది మరొక పాత్ర. యెరూషలేము కుమార్తెలు అన్నది కూడా మరొక పాత్ర. ఇక గ్రామస్తులు ఆమెను రాత్రి వేళ వర్షములో వెళ్తూ ఉండగా ఆమెను కొట్టిన వాళ్ళు. అలాగున ఈ 5 రకములైన పాత్రలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ప్రియులరా, అయితే ఇవి మనకు ఒక నవల లాంటిది. ఒక పొయటికల్ లాంగ్వేజ్లో వ్రాయబడిన ఒక నవల లాంటిది. షేక్స్పియర్ యొక్క నవలలన్నీ అవి ఒక కథను చెబుతుంటాయి. కానీ ఇంగ్లీషు భాషలోని అతి మాధుర్యమైన భాషను షేక్స్పియర్ వాడతాడు. అలాగే ఈ సొలొమోను కూడా ఆయన మహాజ్ఞాని గనుక ఆయన ఈ విధమైన కావ్య భాష వాడుతూ ఈ కథను రాశాడు. అయితే ఇది కథ కాదు, గాథ. అంటే వాస్తవంగా జరుగుతూ ఉన్న గాథ. ఇది సొలొమోను జీవితంలో జరిగిన గాథ కాదు, కానీ చరిత్రలో జరగబోతున్న గాథను మరొక సొలొమోను ఈ సొలొమోనుకు ఆజ్ఞాపించగా ఈ సొలొమోను దానిని వ్రాస్తున్నాడు. While the heavenly Solomon was dictating this novel and earthly Solomon was writing down. సో ఆ విధంగా ఈ ఐడియా, ఈ మనస్సు, ఈ కావ్యములోని పాత్రలు, పాత్రధారులన్నీ కూడా ఇవి పరలోకపు సొలొమోను జరగబోతున్న గాథల్లో ఉంచబోతున్న పాత్రధారులు అన్నమాట.
ప్రియులారా, సో అందులో మనం గమనించినట్టయితే ఈ సొలొమోను అని చెప్పబడిన ఈ గ్రంథంలో చెప్పబడిన ఆయన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉండగా, అలాగే షూలమ్మితి ఈ యొక్క తన ప్రియురాలైన సంఘమునకు ముంగుర్తుగా ఉంది. కాబట్టి ఇక సొలొమోను ఎవరి జీవితానికి అంటే, మనము ధ్యానిస్తున్న రీతిగా పాత నిబంధనలోని పాత్రలు, పాత్రధారులు, స్థలములు, ఉపకరణములు, అలాగే ప్రయాణము, పండుగలు, ఇవన్నీ కూడా ఛాయ అని మనం చూస్తున్నాం. అలాగే పాత నిబంధనలో సొలొమోను జీవితమైన, అలాగే పరమగీతంలో వ్రాయబడిన సొలొమోను గురించిన ప్రణయ కావ్యమైన, దిస్ ఈజ్ నాట్ అబౌట్ Solomon who was born to David, but a Solomon who is prophesied through David. దావీదు వంశములో ప్రవచించబడిన మరొక సొలొమోను, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. బెంగళూరు పట్టణంలో ఒక దైవజనుడు ఉండేవాడు. ఆయన పేరు జి జాన్. ఆయన ఆ రోజుల్లో అంటే 40 సంవత్సరాల క్రితమే రేడియోలో అద్భుతమైన ప్రసంగాలు అందిస్తుండేవాడు. ఆయన అలాగే ఈ యొక్క సియోను గీతములనే పాటల పుస్తకంలో, హెబ్రోన్ వారి పాటల పుస్తకంలో కొన్ని పాటలు కూడా ఆయన రాశాడు. అందులో 72వ పాట సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసును అంటూ రాశారు. ఆయన తర్వాత అమెరికా షికాగో పట్టణంలో వెళ్ళి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి తెలుగు వారి మధ్యలో నడిపించాడు. ఆయన సంఘానికి నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడెల్లా ఆ సంఘంలో వాక్యం చెబుతూ ఉంటాను. ఆయనైతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన మందిరంలో ఆయన స్థాపించిన సహవాసంలో నేను ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడెల్లా వాక్యం చెప్తుంటాను. ప్రియులరా, ఆ జీ జాన్ గారు రాసిన పాట సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని అన్న ఆ మధురమైన భావగర్భితమైన పాటలో ఆయన ఒక చరణం రాశారు. ఏమిటంటే, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, సొలొమోను కన్నా శ్రేష్ఠుడు సర్వజ్ఞానమునకు ఆధారుండు, 10,000లో అతి ప్రియుండు, పదిలముగా మ్రొక్కెదము ఆ సాగిల పాడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసును సాగిల పాడి మ్రొక్కెదము. అందులో 10 వచనాలు రాశారు ఆయన. 10 వచనాలు 10 మంది భక్తులను యేసుక్రీస్తు జీవితంతో పోల్చారు. అందులో సొలొమోను కూడా ఈ యేసుక్రీస్తుకు సాదృశ్యం అంటూ ఆ పాటలో రాశారన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో సొలొమోనుకు, యేసుక్రీస్తుకు, ఇతర భక్తులకు ఎవరికి లేనన్ని ప్రత్యేకమైన పోలికలు ఉన్నాయి. అవి ఏమిటంటే, సొలొమోను దావీదు కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడుగాను దావీదు కుమారుడుగాను పిలువబడ్డాడు. దావీదు కుమారునికి జయము అంటూ మట్టలాదివారపు దినమున ప్రజలందరూ ఆ పదం వాడారు యేసు ప్రభుకు, దావీదు కుమారునికి జయమని. ఇక సొలొమోను అనే మాటకు అర్థం సమాధానకర్త. అలాగే యేసుక్రీస్తు కూడా నేను సమాధానమును కలగజేయ వచ్చాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పాడు. సో అలాగున
యేసుక్రీస్తు సమాధానకర్తయే. అలాగే సొలొమోను మొట్టమొదట దేవుని మందిరానికి ప్రారంభం చేశాడు, నిర్మించాడు. యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. అలాగున సంఘము అంటే మందిరమే అని, మందిరము అంటే సంఘమే అని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. అలాగున దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు. సో సొలొమోను భౌతిక మందిర నిర్మాణత అయితే, యేసుక్రీస్తు సొలొమోను ఆధ్యాత్మిక మందిర నిర్మాత, అదే సంఘం. అలాగే సొలొమోను షూలమితికి ప్రియుడు, యేసుక్రీస్తు సంఘమునకు ప్రియుడు, సంఘమునకు వరుడు. అలాగే సొలొమోను యొక్క రాజ్యము నిత్యం ఉంటుందని దేవుడు చెప్పాడు. కానీ నిత్యమైన రాజ్యం ఉన్న సొలొమోను యేసుక్రీస్తు ప్రభు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనతో పాటు ఆయన నిత్యమైన విశ్వరాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు. అంతేకాకుండా ఈయన లోకములో మహా గొప్ప జ్ఞానిగా పిలువబడ్డాడు. ఎందుకు అంటే, ఆయన రాజుగా అభిషేకించబడిన సందర్భంలో ఆయన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ అన్నాడు, నీ ప్రజలను ఎలాగూ పరిపాలించాలో దానికి కావలసిన జ్ఞానం నాకివ్వు చాలు అన్నాడు. అందుకు దేవుడు సంతోషపడి, నీవు రాజ్యాలను అడగలేదు, రాజులను జయించడానికి వరమడగలేదు, కానీ నా ప్రజలను క్షేమంగా పరిపాలించే జ్ఞానం ఇవ్వమని అడిగావు కదో, నేను మెచ్చాను నీ కోరికను, నీ ప్రార్థనను. నేను ఇతరమైన వాటితో పాటు జ్ఞానాన్ని కూడా నీకు అందిస్తున్నాను, జ్ఞానముతో పాటు ఇతరమైనవి కూడా నేను ఇస్తున్నాను నీకంటూ చెప్పాడు. సో ప్రపంచ చరిత్రలో అత్యధిక మహా గొప్ప జ్ఞాని అయిన రాజుగా సొలొమోను కీర్తించబడ్డాడు. ఇటు క్రైస్తవ్యములోను, యూదామతంలోను, అన్య జనాంగంలోను కూడా, హిస్టరీలో కూడా ఈయన మహా గొప్ప జ్ఞానిగా ఆయన చెప్పబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు 12వ ఏట దేవాలయములో తలలు బండిన, తలలు నెరసిన పరిసయ్యులతో, శాస్త్రులతో, ప్రధాన యాజకులతో ఆయన వాదిస్తూ చర్చిస్తూ ఉన్నప్పుడు, ఈ వడ్లవాని కుమారుడైన యోసేపుకు ఇంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చెను అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అలాగే పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొరింథీ సంఘానికి రాస్తూ, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటూ చెప్పాడు. అలాగున సొలొమోనుకు క్రీస్తుకు అనేక పోలికలున్నాయి. ఆ మాటకొస్తే ప్రియులారా, సొలొమోనుకు క్రీస్తుకే కాదండి, బైబిల్ గ్రంథంలో అనేక భక్తుల జీవితము యేసుక్రీస్తుకు సాదృశ్యమే. అనేక సంఘటనలు కూడా యేసుక్రీస్తుకు ఒక ఛాయ వంటివి. ఉదాహరణకి 7 దినముల సృష్టి క్రీస్తు యేసులో మన నూతన సృష్టి. అలాగే నోవహు ఓడ మన రక్షణ ఓడ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 23 నుండి 27 వచనాలు. అది రక్షణ ఓడ అనడానికి అక్కడ చూపించాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు చేసిన యాత్ర, మనము ఈ లోకమును ఐగుప్తును విడిచి విశ్వాసి పరలోకమును పరమ కనానుకు చేస్తున్న విశ్వాసపు యాత్ర. అలాగే ప్రత్యక్ష గుడారము అనున్నది ఆ దినములలో సుమారు 40 సంవత్సరముల పాటు ఉండి, ఈ కనానులో కూడా అది గుడారముగా కొనసాగింది. ఈ గుడారము సంఘమునకు, విశ్వాసి జీవితమునకు, ప్రస్తుత కాలపు సంఘమునకు ఉపమానము అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. అలాగే ఇశ్రాయేలీయుల 7 పండుగలు కూడా మన విశ్వాస జీవితములో ఆధ్యాత్మికంగా 7 రకములైన అనుభవాలు. అలాగున బూరల పండుగ వస్తుంది. ఆ బూరల పండుగతో ఇక ఆ యొక్క 7 పండుగలు ముగుస్తాయి. అలాగే ఈ యొక్క 7వ బూర ఊదడం అనగా 6 బూరలు ముగిసి 7వ బూర ఊదబడినప్పుడు ఈ సంఘము యొక్క పండుగ ముగిసి మనము
ఈ భూలోక సంబంధమైన 7 పండుగలను ఆధ్యాత్మికంగా ముగించేస్తున్నాం అన్నమాట. అలాగే ఎర్ర సముద్రాన్ని దాటడం, యోర్ధానును దాటడం అన్నది కూడా ఈ యొక్క మన ఆధ్యాత్మిక జీవితానికి ముంగుర్తు. ఎర్ర సముద్రం అది మన బాప్తిస్మమునకు ముంగుర్తని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది. అలాగే యోర్ధానును దాటడం కూడా మన ఆత్మీయ జీవితంలో మరణం అను అనుభవాన్ని దాటడం. యోర్ధాన్, యార్దీన్ అని ఉంది హెబ్రీ భాషలో. యార్దీన్ అనే మాటకు ఈ యొక్క మనము ఈ మరణమును దాటడం అని చెబుతుంది. యార్దీన్ అనే మాటకు అర్థం మరణం. పిల్లరా, ఆ విధంగా ఈ మరణం అనే నదిని దాటాలి. అలాగే మరణం అనే నదితో పాటు మనము ఈ యొక్క యోర్ధాను అనుభవాన్ని అనగా మరణం అను అనుభవాన్ని దాటాలి అని చెబుతుంది. అలాగున ఎర్ర సముద్రం బాప్తిస్మమునకు గుర్తయితే యోర్ధాను మరణానికి గుర్తు. ఈ ఎర్ర సముద్రానికి యోర్ధానికి మధ్యలో అనేక అనుభవాలు ఉన్నట్టు ఈ యొక్క మన ఆత్మీయ జీవితంలో బాప్తిస్మము అను ఎర్ర సముద్రపు అనుభవం నుండి మరణం అను యోర్ధాను వరకు మనము దాటి వెళ్తాం. పిల్లరా, ఆ విధంగా మన ఆత్మీయ యాత్ర ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగానికి వస్తే ఈ షూలమిత్ అంటుంది, రాజు విందుకు కూర్చుండి ఉండగా అని చెబుతుంది. రాజు విందుకు కూర్చుండి ఉండగా షూలమిత్ కూడా అక్కడికి ప్రవేశించిందట. నౌ మీరందరూ కూడా దయచేసి పరమగీతంలోనే మొదటి అధ్యాయం 4వ వచనాన్ని చూడాలని కోరుతున్నాను. ఈ 12వ వచనంలోని విందుశాల అనుభవము అర్థం కావాలి అంటే ముందుగా 4వ వచనం మనకు అర్థం కావాలి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను అని చెప్పి ఆ తర్వాత 12వ వచనంలో విందుశాలలోనికి వెళ్ళాను అని చెప్పుకుంటుంది షూలమితి. సో మొదటి అనుభవము అది రాజమందిరపు అంతఃపురము. ప్రియులరా, జాగ్రత్తగా వినండి. రాజమందిరపు అంతఃపురము మెట్టుకు ఈ మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మరొక ప్రసంగంగా చెబుతాను, కానీ దానికి హింట్గా, దానికి ఇంట్రొడక్షన్ అనుకోండి, ఈరోజు కొంత మీకు ఐడియా ఇస్తాను. ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితానికి 2 రకములైన అంతఃపురాలుంటాయి. మొదటి అంతఃపురము అది ఇక్కడ చెబుతున్న షూలమితి చెబుతున్న అంతఃపురం. అలాగే 2వ అంతఃపురము అది నిత్యత్వపు సంబంధించిన అంతఃపురం అన్నమాట. ఈ రెండింటి గురించి విపులంగా నేను మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మరొక ప్రసంగం రూపంలో నేను మీకు అందిస్తాను. మెట్టుకు మీ మనస్సుల్లో 2 అంతఃపురములను దృష్టిలో పెట్టుకోండి. మొదటి అంతఃపురము భూలోకంలో ఉంటుంది, 2వ అంతఃపురము పరలోకంలో ఉంటుంది. భూలోకపు అంతఃపురములోనికి చేర్చబడిన షూలమితి పరలోకపు అంతఃపురానికి యోగ్యురాలవుతుంది. భూలోకపు అంతఃపురపు అనుభవం లేకుండా పరలోకపు అంతఃపురం అనుభవానికి చేరలేం. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఒక చిన్న ఉపమానాన్ని, బైబిల్లో ఉన్న 2 అంతఃపురముల సంగతి మీకు హింట్ ఇచ్చి ముందుకెళ్తాను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్తే అక్కడ మొట్టమొదట రాజైన అహష్వేరోషు ఆయన భార్య వెళ్ళిపోయింది, విడాకులు ఇచ్చేసింది. ఇక ఆమె వెళ్ళిపోవడంతో రాజుగారు ఒంటరివాడైపోయాడు. అప్పుడు రాజు దగ్గర ఉన్న మంత్రులు, స్నేహితులు సలహా ఇచ్చారు, రాజుగారు మీరు ప్రపంచంలో 3వ వంతు భాగాన్ని పరిపాలిస్తున్నారు కదూ, మీకేం తక్కువ అండి, మీరు అనండి, అలా చిటిక వేయండి, మేము ఈ మీరు పరిపాలిస్తున్న రాజ్యాలన్నిట్లో నుండి అందరి దగ్గరికి మేము బాజా వాయించి రాజుగారికి భార్య కావాలహో అంటూ మేము డప్పు వేయిస్తాం. అలాగున అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్న కన్యకలు ఆయా సామంత రాజ్యాలు 127 సామంత రాజ్యాలు కదూ, సంస్థానములు కదూ మీ ఆధీనంలో ఉన్నాయి. ఈ 127 సంస్థానముల్లోకి అప్లికేషన్స్ పెట్టుకోమని
మేము డప్పు చాటింపు వేయిస్తాం అంటే సరేనన్నాడు ఆయన. అలాగున 127 సంస్థానంలో ఉన్న కన్యకలు అనేకులు అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకోగానే వాళ్ళందరినీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని ఎక్కడికి చేర్చారట? మొదట హేగే యొక్క అంతఃపురం ఒకటి ఉంది. హేగే అనువాడు స్త్రీలను కాయు అధిపతి. ఆయన అంతఃపురంలోనికి చేర్చారు ముందు. రాజుగారి అంతఃపురంలోనికి కాదు. ఈ అంతఃపురంలో 6 నెలలు గోపరస తైలముతోను 6 నెలలు సుగంధ వర్గములతోను, 2వ అధ్యాయము 12వ వచనం. 6 నెలలు గోపరస తైలముతోను ఎస్తేరు గ్రంథం, 6 నెలలు సుగంధ ద్రవ్యములతోను ఆ స్త్రీలను అలంకరించారు. అంటే నలుగు పెట్టారన్నమాట. సుమారు 1 సంవత్సరం పాటు ఈ నలుగు కార్యక్రమం జరిగిన తర్వాత ఈ అంతఃపురంలో నుండి, ఈ నలుగు పెట్టబడిన అంతఃపురంలో నుండి ఇక రాజుగారి అంతఃపురంలోనికి ఆ కన్యకను పంపిస్తారు. అప్పుడు రాజుగారు ఆమె యందు ఇష్టపడిన ఎడల ఆమెను భార్యగా స్వీకరిస్తాడు. ఆమెను ఇష్టపడకపోతే మళ్ళీ ఆమెను తిరిగి వారి వారి సంస్థానములకు పంపించి వేస్తారు. అలాగున 2 అంతఃపురములు మనకు ఎస్తేరు గ్రంథంలో ఆధ్యాత్మికంగా కనబడుతున్నాయి. హేగే యొక్క అంతఃపురం, అలాగే రాజుగారి అంతఃపురం. ప్రియులరా, ఈ హేగే కూడా రాజుగారి పనివాడే. ఈ హేగే ఉన్న అంతఃపురం కూడా రాజుగారిదే. కానీ దీనికి ఇన్ఛార్జిగా హేగే ఉన్నాడు. ఈ ఇన్ఛార్జిని దాటుకునే మనము రాజుగారి అంతఃపురమునకు చేరుకోవాలి. అలాగే ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో కూడా 2 అంతఃపురములు. మొదటిది, ఈ భూలోకంలో పరిశుద్ధాత్మను హేగే ద్వారా నడిపించబడుతున్న క్రీస్తు సంఘమే ఆ మొదటి అంతఃపురం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మొదటి అంతఃపురంలోనికి చేరాలి అంటే మనుషులు ఎవరంటే వారికి పిలుపు లేదు. రాజులు, యాజకులకును ఈ షూలమ్మితికి పిలుపుంది. ఆమె వెళ్ళేసరికి ఆ విందుశాలలో ఆ యొక్క రాజులున్నారట, యాజకులున్నారట. ప్రియులరా, ఆ విధంగా మనము కూడా పరిశుద్ధాత్మను హేగే ద్వారా క్రీస్తు సంఘములోనికి చేర్చబడుతున్నప్పుడు మనము రాజులైన యాజక సమూహపు హోదా, ఆ ఆ యొక్క స్టాండర్డ్, ఆ యొక్క గొప్ప స్థితి మనకు కలుగుతుంది. ప్రియులరా, ఆ విధముగా మనమందరము కూడా మొట్టమొదట వెళ్ళవలసింది ఈ యొక్క హేగే లేక పరిశుద్ధాత్ముని అంతఃపురములోనికి చేరుకోవాలి. ఇక్కడ షూలమ్మితి ఆ అంతఃపురపు అనుభవాన్ని చెబుతుంది. 1వ అధ్యాయం 4వ వచనంలో అంతఃపురంలోనికి వెళ్ళింది. అందులోనే ఆమె విందుశాలకు చేరుకుంది. ప్రియులరా, ఆ విధంగా ఈ యొక్క జాన్ గారే మళ్ళీ సియోను గీతంలోని పాటల పుస్తకంలో 150వ పాటను వ్రాస్తూ ఆయన అన్నాడు 5వ వచనంలో, నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి. జీవాహారము నాకందించి, జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పితివి. పరమాగీతములను నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. బలురాక్కసి వృక్షపు గాయములు, బలురాక్కసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో నేర్పితివి. నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని. నీ విందుశాలకు నడిపించావయ్యా. అక్కడ ఎవరెవరున్నారు?
అక్కడ రాజులైన యాజక సమూహం ఉన్నారు. ఆ రాజులైన యాజక సమూహములో ఒకప్పుడు నా పరిస్థితి నల్లని దానను, ఊరు బయట ద్రాక్ష తోటిలో పనిచేస్తున్న దానను. కానీ నా బ్రతుకును నీవు అలాంటి నల్లని స్థితిలో నుండి నీవు విందుశాలలో రాజులు యాజకులు ఉండే స్థలములోనికి నన్ను నడిపించావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకు కూడా శూలమితిగా మన ఆధ్యాత్మిక జీవితపు స్థితి అదే. ఏమిటి ఆ స్థితి అంటే, మనము ఒకప్పుడు మన బ్రతుకులో ఈ యొక్క నల్లని బ్రతుకు, రాజుగారి అంతఃపురములోనికి చేరడానికి యోగ్యత లేని బ్రతుకు, మన బ్రతుకు ఊరి వెలపల తోటలో నల్లని జీవితము జీవిస్తున్న బ్రతుకు. కానీ ఆయన ఏం చేశాడు? శూలమితిని ఆయన ఆకర్షించాడు. నీవు నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము అన్నది శూలమితి. ఆ విధంగా ప్రియులరా, ఈ శూలమితిని యేసు క్రీస్తు శిలువ యజ్ఞముతో, ఆయన ప్రశస్తమైన రక్తముతో తన ప్రేమను యాకోబు రాహేలు పట్ల చూపించిన ప్రేమ వలె మన ప్రభువు మనలను తన ప్రాణమునిచ్చేంతగా ప్రేమించి ఆయన ఆకర్షించగా, మన బ్రతుకులు ఆ రాజుగారి అంతఃపురమైన క్రీస్తు సంఘములోనికి చేర్చబడ్డాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దీని కొరకు ఒక ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయములో ఈ దావీదు రాజయి ఆయన మెఫీబోషెతును గురించిన సంఘటనను మనము చూస్తున్నాం. దావీదు రాజు మెఫీబోషెతు యొక్క సంఘటనను మనం చూస్తున్నాం. ఏమిటట? దావీదు సింహాసనం ఎక్కాడో లేడో ఆయన వెంటనే యోనాతానును బట్టి, ద చాప్టర్ 9 ఫస్ట్ వర్డ్స్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ విత్ దిస్ వర్డ్. ఏమిటంటే, యోనాతానును బట్టి నేను కృప చూపుటకు సౌలు వంశస్థులలో ఎవరైనా బ్రతికి ఉన్నారా అంటూ ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు. నిజానికి అంతకు మునుపున్న రాజుగారి యొక్క వంశాన్ని ఎంక్వైరీ చేస్తారు ఇప్పుడున్న రాజులు. ఎందుకొరకో తెలుసా? వాళ్ళ వంశాన్ని సమూలముగా నాశనం చేయడానికి ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఆ వంశం వాళ్ళు ప్రజల మద్దతు కూడగట్టుకొని మళ్ళీ నా మీదకి యుద్ధం చేస్తారేమో అన్న ఉద్దేశంతో ఈ రాజులు, పాత రాజు, శత్రురాజు, ఇంతకుముందు ఓడించిన రాజు ఎవరైనా ఉంటే వాళ్లను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమండి, ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ హయాంలో ఆర్థిక మంత్రిని జైల్లో వేయించారు. అలాగే ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని బట్టి వాళ్లను కష్టపెడదామని, బాధ ఇద్దామని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలాగే ఆనాడు రాజుల్లో కూడా ఆ పరిస్థితి ఉండేది. అయితే దావీదుకు సౌలు వంశములో ఒక కృతజ్ఞత ఉన్నది. దేనిని బట్టి అంటే యోనాతానును బట్టి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని, తనతో నిబంధన చేసుకొని, తన విల్లును, కత్తిని, దుప్పటిని, ఆయనకు నడికట్టును, తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, తన నడికట్టును, ఈ 4 వస్త్రములు తనవి దావీదునికి ఇచ్చేశాడు. ప్రియులరా, అంటే ఇక తన కొరకంటూ ఏది ప్రొటెక్షన్గా ఉంచుకోకుండా దావీదే సమస్తముగా, దావీదు బ్రతుకుతే చాలు, నేను చనిపోయినా పర్వాలేదు అన్న అభిప్రాయంతో అంతగా ప్రేమించాడు. సో ఆ ప్రేమను మరచిపోలేక ఆయన దావీదు సింహాసనం ఎక్కగానే అంటున్నాడు, యోనాతానును బట్టి, యోనాతాను నన్ను ప్రేమించిన విధానమును బట్టి నేను సౌలు వంశంలో సహాయం చేస్తాను. ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారండి? చాలా మంది చచ్చిపోయారు, అలాగే చాలా మంది దేశం విడిచి పారిపోయారు, కనుక ఎవరూ లేరండి అన్నారు. కానీ వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈ యొక్క లోదెబారు
అనే స్థలంలో ఈ యొక్క మెఫీబోషెతు దొరికాడు. ఈ మెఫీబోషెతు కూడా ఎందుకున్నాడు అక్కడ అంటే, మెఫీబోషెతు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయనను పెంచిన దాది ఆమె ఆ దేశం మీదకి యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తుకొని పారిపోబోయింది. అలా పారిపోతూ ఆమె పడిపోయింది క్రింద. పడిపోవడంతో ఈ పిల్లవాడిని చంకన వేసుకుంటే ఈ పిల్లవాడు పడిపోయాడు. అయితే జరిగిన నష్టం ఏమిటంటే, ఈ పిల్లవాడి 2 కాళ్ళు విరిగిపోయాయి ఆ చిన్న వయసులోనే. ఇక అతనికి పోలియోలాగా కాదు, ఎదిగిన ఎముక విరిగిపోయింది. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు విరిగింది గనక అది ఇక జీవితంలో అతకలేదు. 2 కాళ్ళు కుంటివి అని ఆ 9వ అధ్యాయం 13వ వచనం 2 కాళ్ళు కుంటివి అని చెబుతుంది. సో ఈ కుంటివాడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే లోదెబారులో ఉన్నాడు అని ఉంది. ఏమండి, షూలమ్మితి యొక్క స్థితి ఏమిటి? ఆమెను ఈ రాజులు యాజకులు ఉండే ఈ యొక్క అంతఃపురములోని విందుశాలలోనికి నడిపించడానికి కారణం ఏమిటి అన్నదాన్ని ఈ యొక్క దావీదు మెఫీబోషెతుల జీవిత అనుభవంలో చూస్తున్నాం. అంతే, అది అర్థం కావడానికి ఈ ఉపమానం చెబుతున్నాను. అయితే ఈ లోదెబారు అనే మాటకు అర్థం ఏమిటంటే చవుడు పగిలిపోయిన భూమి. చవుడు భూమి అట అది, కానీ పగిలిపోయింది, పర్రలు తీసి ఉన్నది. పర్రలు అంటే చారలు, పగిలిపోయిన భూమి అన్నమాట. సో చవుడు భూమి, అందులో ఏమీ పండదు, పైగా పగుళ్ళు తీసిన భూమి. అలాగున పనికి మాలిన భూమి, పనికి మాలిన భూమిగా ఉన్న స్థలంలో ఆయన ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, లోదెబారు గురించి మనకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ నేను ఒక దైవజనుడి గ్రంథంలో నుండి తీసుకున్నాను. లోదెబార్ was a town in the Old Testament in Gilead, not far from Mahanaim, north of the Jabbok River, 2 Samuel chapter 9 verse 4 to 5, in ancient Israel. It is mentioned in the Hebrew Bible as the home of Makir, a contemporary of David. The word Lodebar means no pasture, no word, or no communication. ఇది లోదెబారు యొక్క అనుభవము. ఇక మనం గమనిస్తే ప్రియులారా, ఈ యొక్క మాకీరు ఇంట అనగా ఈ లోదెబారు అన్నది మాకీరు ఇల్లు అని చెబుతారన్నమాట. ఆ మాకీరు ఇల్లు ఎలాగుందట? నో పాస్చర్, అక్కడ పచ్చగడ్డి మొలవదు, పచ్చిక బయళ్ళు లేవు. నో వర్డ్, అక్కడ మనిషి మాట్లాడుకోవడానికి అనుకూలంగా లేకుండా ఎవరో ఒకరిద్దరు అలా బ్రతుకుతున్నారు అక్కడ. నో కమ్యూనికేషన్, ఇక మనిషికి సంబంధాలే లేని స్థితి అది. ఆ స్థితిలో అక్కడ నుండి అలాంటి పనికి మాలిన భూమిలో పనికి మాలిన వ్యక్తిగా బ్రతుకుతున్న ఈ మెఫీబోషెతును దావీదు వెతికి పిలిపించుకున్నాడు. ప్రియులారా, ఇది ఆ లోదెబారు పరిస్థితి, మెఫీబోషెతు పరిస్థితి. 2 కాళ్ళు కుంటివి, సౌలు వంశము అనగా దావీదుకు శత్రు వంశం. అలాగే అతను బ్రతుకుతున్నది లోదెబారులో, మాకీరు ఇల్లు అనబడుతున్న లోదెబారులో. దాని పరిస్థితి పగుళ్ళున్న భూమి, చవుడు భూమి, ఉప్పు నేల అన్నమాట. అక్కడ ఏ పంట పండదు. ఆ స్థితిలో ఉన్నవాడిని దావీదు పిలిపించుకొని అంటున్నాడు, సౌలు భూమి ఎక్కడెక్కడ ఉందో, రాజుగారు ఇంతకుముందు రాజుగారి భూమి. ఏమండి, కేసీఆర్కు ఎన్ని భూములు ఉన్నాయి? ఓ కోట్ల కొలది విలువ చేసే భూములు ఉన్నాయి. మరి ఆనాడు సౌలు రాజుకు ఎన్ని భూములు ఉండాలి? అంత భూమి ఈ పనికి మాలిన వ్యక్తి, పనికి మాలిన జీవితాన్ని జీవించిన వ్యక్తికి దావీదు అంటున్నాడు,
సౌలు భూమి అంతయు రాజుగా నాకు కాదు, నీకు నేను చెందిస్తాను. సౌలు భూములు ఎక్కడెక్కడున్నాయో వాటిని అమ్మి మెఫీబోషెతు అకౌంట్లో వేయండి అన్నాడు. రెండవది, నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయి అన్నాడు. అలాగున ఆయన 12వ వచనం చెప్తుంది, రాకుమారులలో ఒకడైనట్టు ఆయన మెఫీబోషెతు ఆ దావీదు భోజనపు బల్ల యొద్ద తింటున్నాడంట. రాజుగారి కొడుకులు ఏమేమి తింటారో, ఎంత హోదా, ఎంత ఘనమైన భోజనం ఉంటుందో, ఈయన కూడా అలాంటి స్థితి వచ్చింది. అలాగే దావీదు సేవకుడు సీబా ఉన్నాడు. సీబాకు చెప్తున్నాడు, నీ ఇంటిలోని వారందరూ, నీ సేవకులందరూ కూడా మెఫీబోషెతుకు దాసులు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా పిలిచినప్పుడు మెఫీబోషెతు ఏమన్నాడో తెలుసా? తన ఐడెంటిటీ ఏమని చెప్పుకున్నాడో తెలుసా? చచ్చిన కుక్కనైన నా మీద ఎందుకయ్యా రాజా మీకు ఇంత ప్రేమ, ఇంత దయ అన్నాడు. ఇది చరిత్రలో దేవుడు ఎందుకు జరిగించాడు పాత నిబంధనలో అంటే, దట్ ఈస్ ద షాడో ఫర్ యూ అండ్ మీ. అండ్ యూ అండ్ మీ స్టాండ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మెఫీబోషెత్, అండ్ డేవిడ్ స్టాండ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జీసస్ అండ్ హిస్ లవ్ టువర్డ్స్ us. మన మీద యేసు ప్రభువుకున్న ప్రేమను చూపించేది దావీదు యొక్క పాత్ర అయితే, మెఫీబోషెతు పాత్ర నీవు నేనే. మన బ్రతుకేమిటి? చచ్చిన కుక్క లాంటి బ్రతుకు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయ్యుండగా, ఓ our life before the sight of God is deadly dog. చచ్చిన కుక్క. ఏమండి, బ్రతికున్న కుక్కనే ఎవడు ఇంటికి రానివాడు, చచ్చిన కుక్కని ఎవడైనా పట్టించుకున్నాడా? నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకప్పుడు అదే సుమా. మెఫీబోషెతు వలె దేవుని కొరకు నడవలేని కుంటితనము, సత్యమును అన్వేషించలేని కుంటితనము, దేవుణ్ణి వెతకడానికి నడవలేని కుంటితనముతో ఆ పనికిమాలిన జీవితము జీవిస్తూ, పగుళ్ళున్న భూమి, సారవంతము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్న మన పరిస్థితిని యేసుక్రీస్తు తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని ఇల్లు అనబడుతున్న సంఘములోనికి మనల్ని పిలిపించుకున్నాడు. ఆయన అన్నాడు, పరలోకపు రాజ్య వారసత్వం నీకు ఇచ్చేస్తున్నాను, నా భోజనపు బళ్ళ యొద్ద నీవు సదాకాలము భుజించు. ఎలాగునా ఏదో కూలివాన్లాగా, అయ్యా కాస్త మెతుకులుంటే వేయండి, బ్రెడ్ ఉంటే ఇలా పడేయండి అని కాదు. రాకుమారులలో ఒకడైనట్టుగా నీ ఉండు. సీబా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తుగా కనబడుతున్నాడు. అతని ఇంటిలో వారున్నారు, అతని సేవకులున్నారు. వారు అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు. వీరందరూ ఏం పని చేయాలంటే, మెఫీబోషెతు అను ఈ యొక్క పనికి మాలిన వాడికి మీరు సేవ చేయాలి జీవితకాలం అంతా. కుక్కలాంటి బ్రతుకునకు మీరు సీబా, మీరు వాళ్ళ బ్రతుకులకు సేవను అందించండి. ప్రియులరా, నీ స్థితి, నా స్థితి ఏమిటో దేవుని వాక్యం ఛాయగా మెఫీబోషెతు జీవితంలో చూపిస్తుంది. మన స్థితిని ఎప్పుడైనా మనం ఆలోచించామా? నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ అంటూ రాశాడు ఒక మధురమైన భావగర్భితమైన గీతాన్ని ఒక భక్తుడు. అందులో రాస్తూ, వెన్ వీఆర్ కమింగ్ టు ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వాట్ ఈజ్ అవర్ స్టేజ్, మన స్థితి ఏమిటి అన్నదాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు మనకు. ఏమని? పందివలే పొర్లినా నన్ను, కుక్కవలే తిరిగినా నన్ను, పందివలే పొర్లినా నన్ను, కుక్కవలే తిరిగినా నన్ను, ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువ నీకే స్తోత్రము, ప్రేమతో చేర్చుకొంటివి
ప్రభువ నీకే స్తోత్రము, నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. పంది వలె పొర్లిన నా బ్రతుకు, కుక్క వలె తిరిగిన నా బ్రతుకు, దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. అది మన యొక్క చెప్పుకోవడానికి ఉన్న అర్హత ఏమిటి అంటే, అయ్యా నేను పంది వలె తిరిగాను, కుక్క వలె తిరిగాను. అదే మన బ్రతుకు, పాపములో పడి పొర్లాడిన మన బ్రతుకు. అయితే రాజు తన విందుశాలకు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం. భోజనపు బల్ల దగ్గరికి నడిపిస్తున్నాడు మనలను. రాజుగారి భోజనపు బల్ల ఎంత విలువైనది! ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ సెక్యూరిటీ. నెహెమ్యా ఉద్యోగం ఏంటి? రాజునకు గిన్నె అందించేవాడు. అంటే అర్థం ఏంటి? ఏదైనా పాయిజన్ కలుపుతారేమో అని ముందుగా నెహెమ్యా భుజించాలి, ఆ తర్వాతే రాజుగారు భుజించాలి. అంత శ్రేష్టమైనది. ఒకవేళ చావాల్సి వస్తే నెహెమ్యా చచ్చిపోవాలి. ఎవరైనా పాయిజన్ కలిపితే ముందు నెహెమ్యా తింటాడు కనుక నెహెమ్యా చావాలి. నెహెమ్యా చేస్తే రాజుగారు అన్నం తినడు అనమాట. అంటే రాజుగారి భోజనము అంత విలువైనది, అంత శ్రేష్టమైనది. అంత శ్రేష్టమైన బల్ల దగ్గరికి అయ్యో కుంటివాడు, దేవుని వెతకలేడు, దేవుని దగ్గరికి నడవలేడు, దేవుని కొరకు పరిగెత్తలేడు, 2 కాళ్ళు కుంటివి. అలాగే చవట పర్రు, పగిలిపోయిన ఉప్పు భూమిలో బ్రతుకుతున్నాడు. చిన్న గడ్డి మొక్క కూడా మొలవదు అక్కడ. ఆహారానికి ఏమీ లేదు. దరిద్రమైన బ్రతుకు. నో కమ్యూనికేషన్. మనిషి ప్రొద్దున లేస్తే పలకరించుకోవడానికి కూడా లేని పరిస్థితి. నో వర్డ్, మాట కూడా మాట్లాడడానికి దిక్కు లేరెవరు. నో పాస్చర్. ఏ పచ్చగడ్డి పైరు దొరకదు. కాస్త ఆ గడ్డైన తెంపుకొని వచ్చి ఉడకబెట్టుకొని అలా రుబ్బుకొని చింతపండు వేసుకొని తిందామంటే కూడా పచ్చగడ్డి కూడా దిక్కు లేదు. లోకములో మానవుని మొదటి స్థితి అది మెఫీబోషెతు యొక్క స్థితి. మానవుడు దేవాలయాల పేరున పరిగెత్తుతాడు, తీర్థయాత్రల పేరున పరిగెత్తుతాడు. కానీ నిజమైన దేవుని దగ్గరకు వెళ్ళాల్సి వస్తే కుంటి కాళ్ళుగా మారిపోతాయి. దేవుని మందిరానికి అమ్మో మేము అందులో కలిసిపోతామో ఏమో, రాలేమండి, కుంటి కాళ్ళు. మరి ఎలా బ్రతుకుతావు? ఇలా జీవితం ఎండిపోనైనా ఎండిపోతాం కానీ మేము దేవుని కొరకు పరిగెత్తలేని కుంటితనం. మరి పోనీ లోకంలో ఏదైనా ఆహారం ఉందా? మెఫీబోషెతుకు లేదు. ఇది నిస్సారమైన జీవితం, పనికి మాలిన జీవితం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవే. మానవునికి దేవుని చేత ఉండే ఆశీర్వాదాలను ఇవ్వలేని లోకం ఇది. చవట పర్రు. మాకీర్ అనే మాటకు నో పాస్చర్, నో వర్డ్, నో కమ్యూనికేషన్. దట్ ఈస్ అవర్ స్టేజ్. మనకు పచ్చిక బయళ్ళ అనుభవం లేదు. యెహోవా కాపరిగా కలిగి ఉన్న దావీదుకు పచ్చిక బయళ్ళ అనుభవం ఉంది, కానీ యెహోవాను కాపరిగా లేని మానవుడికి పచ్చిక బయలు లేవు. అది ఉప్పు భూమి, చవుడు భూమి, పగిలిన భూమి, పగుళ్ళున్న భూమి. నీ చేతిలో నుండి ఏదైనా పడితే ఆ భూమి మింగేస్తుంది, కానీ ఆ భూమి నీకేమీ ఇవ్వలేదు. ఈ లోకము నీ నుండి దోచుకుంటుంది. వాడు దొంగయు దోచుకొనువాడై ఉన్నాడు, కానీ నీకేమి ఇవ్వదు ఈ లోకం. అయితే నా ప్రభువు మహారాజు, విశ్వానికి రారాజు, ఆయన కృపను బట్టి ఈ పనికి మాలిన మెఫీబోషెతు లాంటి నా బ్రతుకును జ్ఞాపకము చేసుకున్నాడు ఆయన. నేను ఉపకారం చూపిస్తాను. ఏమండి, బోయజు దగ్గరికి వెళ్తున్న రూతమ్మకు చెప్పింది, ఆ బోయజు మన సమీప బంధువు, మనలను విడిపించగలవాడు సుమి అని చెప్పింది రూతమ్మకు.
స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ బాంధవుడు, దీన పాపి బంధువుడు. ఏమండి, ఆయనే స్నేహితుడు, ఆయనే నా బంధువుడు, నా బాంధవుడు. అలాగున ప్రియులరా, యేసుక్రీస్తును పరలోకపు దావీదు మెఫీబోషెతు లాంటి నా బ్రతుకులో ఎన్ని మతాలు వెతికినా, ఎన్ని తీర్థ స్నానాలు చేసినా, ఎన్ని ఆచారములు ఆచరించినా, క్రైస్తవ కార్యక్రమాలు జరిగించినా దొరకని ఆయన బల్ల యొద్దుట ఉండే భాగ్యం మంత్రులకు సైతము లేదు. రాకుమారులకు మాత్రమే ఆ బల్ల మీద కూర్చునే భాగ్యం ఉంది. మెఫీబోషెతు ఈ దరిద్రపు వ్యక్తిత్వాన్ని ఆయన ఒక్కసారిగా పిలుచుకొని ఆయన భోజనపు బళ్ళ దగ్గరికి అనుభవం ఇచ్చాడు. ప్రియులరా, అలాగే ఈ లోదెబారు అనే మాటకు పగిలిపోయిన ఇల్లు, మాకీరు, పగిలిపోయిన ఇల్లు. ద మీనింగ్ ఆఫ్ లోదెబార్ ఈజ్ హౌస్ ఆఫ్ మాకీర్, నో పాస్చర్, నో వర్డ్ అండ్ నో కమ్యూనికేషన్ అని చెప్పాను. ప్రియులరా, ఇది మెఫీబోషెతు జీవితపు స్థితి. అండ్ నీ స్థితి, నా స్థితి అంతే సుమా. దేవుని సన్నిధితో పోల్చుకొని చూస్తే మన పరిస్థితి పగిలిపోయిన భూమిలో కుంటివాడిగా, రెండు కాళ్ళు లేనివాడుగా, ఏది సాధించలేక అలాగూ ఎండిన భూమిలో బ్రతుకుతున్న బ్రతుకు లాంటిది మన బ్రతుకు. అలాగే మరొక ఉపమానం, ఆయన తన విందుకు ఆహ్వానించిన ఉపమానం, తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడున్నాడు? కనీసము ఈ మెఫీబోషెతు కన్నా రెండు చేతులుండి అడుక్కు తినడానికి పనికి వస్తుందేమో. కానీ తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి చేరుకున్నాడు? తనకున్నదంతా కూడా దుర్వ్యాపారములకును వేశ్యలకును ఖర్చు చేసిన వాడు. దుర్వ్యాపారము అది పాపము, వేశ్య అనున్నది అది అబద్ధ బోధలు, తప్పుడు సిద్ధాంతములు. ఏమండి, మనం ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తున్నాం కదా, అక్కడ ఒక వేశ్య ఉన్నది కదా. వేశ్య అనున్నది అబద్ధపు బోధలు, తప్పుడు సిద్ధాంతములు. దుర్వ్యాపారము పాపముతో సంబంధము. పాపముతోనూ తప్పుడు బోధలతోనూ తప్పిపోతున్నారు క్రైస్తవులు. తండ్రి ఇంటి నుండి ఉన్నవారే ఒకప్పుడు దేవుని సహవాసములో ఉన్నవారు ఈనాడు దుర్బోధలకు అట్రాక్ట్ అయిపోయి, ఆకర్షితులైపోయి వాళ్ళ బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు. ప్రియులరా, ఈనాడు సత్యమని భ్రమింపజేసే దుర్బోధలు చాలా ఉన్నాయి. ఒక విశ్వాసి క్రమముగా విశ్వాసంలో ఎదుగుతుంటే, అలా కాదండి, అది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి అంటాడు. మరి ఏది కరెక్ట్ అంటే ఏది చెప్పడు. మళ్ళీ ఇలాంటి దుర్బోధలకు ఖర్చు చేశాడు మన తప్పిపోయిన కుమారుడు. వేశ్యలకు ఖర్చు చేశాడట. సో దుర్వ్యాపారము పాపమునకు ముంగుర్తు, వేశ్యలకు ఖర్చు చేసింది అబద్ధ బోధలకు ముంగుర్తు. క్రైస్తవులు ఈనాడు ఈ రెండింటిలో కనబడుతున్నారు సుమా. స్నేహితుడా, సహోదరుడా, సహోదరిమని, నీవు ఈ తప్పిపోయిన కుమారుడి స్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్నావేమో ఒకసారి దయతో పరీక్షించుకొనుమని మీ సేవకులముగా బ్రతిమాలి చెబుతున్నాం. నీవింకా పాపములో ఉన్నావా? దుర్వ్యాపారములో వెళ్ళిన తప్పిపోయిన కుమారుడి స్థాయి నీది. నీవు అబద్ధ బోధల్లో ఉన్నావా? తప్పుడు సిద్ధాంతాలలో అదే సత్యమని భ్రమలో ఉన్నావా? వేశ్యలతో గడుపుతున్నావు నీవు, జాగ్రత్త. సో అలాగున నీ బ్రతుకును, తప్పిపోయిన ఈ స్థితిలో ఉన్న నీ పరిస్థితి ఎక్కడికి దిగజారుతుందో తెలుసా? పందులతో సహవాసమునకు దిగజారుతుంది. పందులు అంటే అపవిత్రమైన జంతువు యూదులకు. నీ బ్రతుకు దేవుని నుండి కూడా అసహ్యమైన స్థితికి వెళ్ళిపోతుంది సుమా. దేవునికి అసహ్యమైనవి 7 కలవనుంది. నీ బ్రతుకు కూడా 7 చేరుతుంది. ప్రియులరా, అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నవాడు
ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. Now I request you to think about it seriously. If you are in sin, if you are in wrong doctrines, this is the time to make a U-turn in your life. మారు మనస్సు పొందాడు తప్పిపోయిన కుమారుడు. నేను నా తండ్రి ఇంటికి వెళ్తానన్న ఆలోచనతో, కూలివానిగా ఒక పనిమ్మని అడుగుతానన్న ఆలోచనతో బయలుదేరి అడగక ముందే ఆ కుమారుడు వెళ్ళిపోయిన దిక్కుగా చూస్తున్న తండ్రి, ఇంటి మీద ఉండి చూస్తున్న తండ్రి, ఆ పందులతో సహవాసం చేసిన వాడు వస్తున్నాడు. వాడికి ముందు స్నానానికి వేడి నీళ్ళు పెట్టండి, అక్కడ బయట ఒక 10 లైఫ్ బాయ్ సబ్బులు తీసుకురండి, వాడి బ్రతుకు మీద ఎంత మురికుందో ఏమో, లైఫ్ బాయ్ సబ్బులు అన్నీ అయిపోతాయో ఏమో అనలేదు. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ఆ యొక్క ఎత్తైన బిల్డింగ్ మీద నుండి దిగి కుమారుడు ఇంకను దూరముగానున్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి ఆయన మీద పడ్డాడట. మీద పడితే ఏం వాసన వస్తుంది? పంది వాసన వస్తుంది. కానీ ఆయనకు వాసన కాదు ముఖ్యం, నా కుమారుడిని నా కౌగిల్లో చేర్చుకోవడం ముఖ్యం. దావీదు రాజు ఆ కుంటివాడు, ఆ దరిద్రుడు అని చూడకుండా కుమారులలో ఉన్న స్థాయిని ఎలాగిచ్చాడో, ఈ తండ్రి కూడా నేను కూలివానిగా ఒకనిగా ఉంటానని అడుగుదాం అనుకుని వస్తే ఆయన గట్టిగా ఎలుగెత్తి పెద్దగా ఏడ్చాడనుంది. కొడుకు మీద పడి పెద్దగా ఏడ్చేసరికి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమైంది మన అయ్యగారికి ఈరోజు? ఏంటి అయ్యగారు, ఈ యొక్క భిక్షగాడు వస్తే వాని మీద పడి ఏడుస్తున్నారు? ఒరేయ్, వీడు నా కుమారుడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి చకచక విందు చేయండి, వీడికి స్నానం చేయించండి, ప్రశస్తమైన వస్త్రములు తొడిగించండి, ఒక బంగారు ఉంగరము తొడిగించండి వీడికి అన్నాడు. చకచక సేవకులందరూ పరిగెత్తి విందు ఏర్పాటు జరిగిస్తున్నారు, స్నానం చేయించారు. స్నానము అనున్నది మొదటి కార్యము కుమారుడికి. దట్ రిప్రజెంట్స్ ద యాక్ట్ ఆఫ్ బ్యాప్టిజం. బాప్తిస్మపు స్నానము రావాలి. తీతుకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీ మనస్సు మారి నూతన మగుట వలన, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీరు రక్షించబడితిరి అని చెప్పాడు అక్కడ. మనస్సు మారాలి, పునర్జన్మ సంబంధమైన స్నానము కావాలి. రోజు చేసే స్నానం వేరు, పునర్జన్మ సంబంధమైన స్నానం అది బాప్తిస్మము అని పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కుమారుడికి ఈ యొక్క పాపముతో జీవించి, తప్పుడు బోధల్లో జీవించి, పంది వాసనతో ఉన్నవాడికి, కుమారుడుగా ఉండడానికి ఏ యోగ్యత లేని వాడికి మొట్టమొదట జరగాల్సింది స్నానం. ప్రియులరా, ఈ వాక్యమును వింటున్న స్నేహితులరా, మీలో ఎవరైనా ఇంకా బాప్తిస్మపు స్నానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, కైండ్లీ డోంట్ పోస్ట్పోన్ ఇట్. అది పోస్ట్పోన్ చేయదగినది కాదు. కుమారుడికి మొదట జరగాల్సింది బాప్తిస్మపు స్నానం, ఆ తర్వాతే ఏదైనా. అలాగే ప్రశస్తమైన వస్త్రములు, రక్షణ వస్త్రమును తొడిగించబడాలి. స్నానమైందా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందావా నీవు? అప్పుడు ప్రశస్తమైన వస్త్రము. 3వ అధ్యాయము 23వ వచనము గలతీ పత్రికలో చెప్పాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయనను ధరించుకొని ఉన్నాము. దట్ ఈజ్ ప్రశస్తమైన వస్త్రం. యేసును ధరించుకోవడమే మొదటి వస్త్రం. తర్వాతే నీతి క్రియలను వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, అవన్నీ తర్వాత వస్త్రాలు. మొదట కావాల్సింది క్రీస్తు యేసును ధరించుకోవడం. దాన్నే మరొక పర్యాయ పదంలో రక్షణ వస్త్రము అని చెప్పారు. ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు ఆ విధంగా ప్రశస్తమైన వస్త్రముతో నింపబడి ఉంగరము ధరించండి అన్నాడు. ఉంగరం అనున్నది పరిశుద్ధాత్మ ముద్రకు గుర్తు. థ్యాంక్ యూ అండి రవికుమార్ గారు. టైటస్ చాప్టర్ 3 verse 5 అండి.
5 అన్నాను నేను, 3:5. ప్రశస్తమైన ఉంగరము తీసుకొని రండి అన్నాడు. ఉంగరము రిప్రజెంట్స్ పరిశుద్ధాత్మను మనకు ముద్రగా ఇచ్చాడు అని ఉందన్నమాట. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. సో ఆ ముద్ర ఉంగరం ఒకటేనండి. మనం ఇప్పుడు రబ్బర్ స్టాంప్ అంటున్నాం, ఉంగరం వేరు అంటున్నాం. కానీ అసలు ఉంగరం పుట్టిన కథ ఏమిటో తెలుసా మీకు? ఉంగరం ఎలా పుట్టిందంటే, పూర్వకాలం రాజులు, ఒక దేశపు రాజుకు మరొక దేశపు రాజు ఈ పత్రం రాసి సిగ్నేచర్ చేసి చుట్టజుట్టి మరొకరి ద్వారా పంపించేవాడు. పంపిస్తుంటే ఈ మధ్యలో ఈ ఇతర దేశానికి చెందిన సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారు అక్కడ దారుల మధ్యలో. ఇతనేదో రాజుగారి నుండి పత్రం తీసుకొని వెళ్తున్నాడని ఆయనను వెంబడించి ఆయనకు ధనాశ చూపి ఆ పత్రంలోనిది ఏమిటో చదివేవాళ్ళు సీక్రెట్ ఏజెంట్స్. చదివి ఏం చేసేవాళ్ళంటే, ఈ పత్రాన్ని మార్చి మరొక పత్రాన్ని తయారు చేసి ఆ రాజుగారికి ఈ రాజుగారికి కయ్యం పెట్టేలాగా నా ఉత్తరం రాసేవాళ్ళు అనమాట. ఇక ఆ పత్రం తీసుకొని వెళ్ళేవాడు వీడు. వెళ్ళి ఇవ్వగానే నీ మీద యుద్ధం చేస్తానని ఉంటుంది అక్కడ. అనగానే ఇక ఆయన యుద్ధానికి ఈయన యుద్ధానికి రెడీ అవుతారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మోసం చేస్తున్నారు, ఈ ఈ యొక్క డాక్యుమెంట్ను వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారని ఇప్పుడు రాజుగారి ముద్ర ఉంటేనే ఆమోదించండి, రాజుగారి ముద్ర లేకపోతే ఆమోదించకండి. రాజుగారి ముద్ర అంటే ఎలా మరి? ఒక రబ్బర్ స్టాంప్ చేయించి దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి, రాత్రి పడుకున్నప్పుడు మంత్రో ఎవడో డబ్బుల కాశపడి వాడేదో డాక్యుమెంట్ తయారు చేసి ఈ ముద్రను తీసి అలా కొట్టి పంపించేస్తాడు, రాజుగారు పంపినట్టు. కాబట్టి ఆ రోజుల్లో ఏం చేశారంటే, బంగారముతో ఈ రాజుగారి గుర్తు ఒకళ్ళ సింహం అనుకోండి, ఈ సింహాన్ని ఉంగరం మీద చేసేవాళ్ళు. ఈ రాజుగారి గుర్తు ఒకవేళ సర్పం అనుకోండి, ఈ సర్పాన్ని ఈ యొక్క ఉంగరం మీద వేసేవాళ్ళు. వేసి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో ఆ బ్యాగులన్నిటినీ ఒక దారంతో కట్టి ఒక సీల్ వేస్తారు చూసారా, గమ్ లాంటిది. అది పచ్చిగా ఉన్నప్పుడు, వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఎండిన తర్వాత ఇక పోదు, ఎవరు తీయలేరు అనమాట. సో అలాంటి గమ్ము అక్కడ పెట్టి ఈ రాజుగారి ఉంగరముతో దాంట్లో ఇలాగున అద్ది ఈ పత్రం మీద పెట్టేవాళ్ళు. అప్పుడు సింహపు గుర్తు అక్కడ పడేది. ఓహో, ఈ సింహపు గుర్తు అంటే ఫలానా రాజుగారు పంపించారు. సో ఈ ముద్ర ఎవరు వేయలేకుండా రాజుగారి చేతికే దొడుకొని ఉండేవాడు ఎప్పుడు కూడా. సో ముద్ర బికేమ్ స్టాంప్. ముద్ర ఈజ్ యూజ్డ్ ఫర్ స్టాంప్ యాక్చువల్లీ. దట్ స్టాంప్ బికేమ్ రింగ్. ఆ విధంగా ప్రియులరా, ఈయనకు ఉంగరము తొడిగించండి అన్నాడు. అంటే స్టాంపు, ముద్ర వేయండి. ఏమని ముద్ర వేయండి? నా కుమారుడన్న ముద్ర వేయండి. దేనితో? పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడాలి. ఆ ఉంగరము మీకు ఇచ్చాను నేను. ఆ విధముగా ప్రతి వ్యక్తి రక్షించబడినప్పుడు దేవుడిస్తున్న ప్రశస్తమైన రక్షణ వస్త్రం క్రీస్తు యేసు మన బ్రతుకు మీదికి రావడం, పరిశుద్ధాత్ముడు మన లోనికి రావడం, పరిశుద్ధాత్మ ముద్ర ఉంగరం మన మీద ఉండడం, ఇవి జరగాలి. తప్పిపోయిన కుమారుడికి అవి జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు? విందుశాలకు ఆహ్వానిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షించబడిన విశ్వాసికున్న ఆధిక్యతల్లో ఒకటి ఆయన విందుశాలకు మనం వెళ్ళడం, ఆయన విందుశాలకు మనం చేరుకోవడం. ప్రియులరా, ఈ పరిశుద్ధాత్మ అనే ముద్ర మన బ్రతుకులో ఉండాలి. ఏమండి, పరిశుద్ధాత్ముడు మన లోనికి వచ్చే అనుభవం వేరు, పరిశుద్ధాత్ముడు మన మీదికి వచ్చే అనుభవం వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం అన్న అనుభవం వేరు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అన్న అనుభవం వేరు, పరిశుద్ధాత్మ చేత నింపబడడం అన్న అనుభవం వేరు. ప్రియులరా, ఇవి రకరకాల పరిశుద్ధాత్మలో ఉండే అనుభవాలు. అవి మనకు కావాల్సిందే ప్రతి విశ్వాసికి. ఇక్కడ మాత్రం మనము ముద్ర, యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ అన్న అనుభవాన్ని చూస్తున్నాం. ప్రియులరా, ఈ అనుభవంలో జరిగిన తర్వాత నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు
పార్టిసిపేట్ ఇన్ హిస్ టేబుల్. భోజనపు బల్ల దగ్గరికి నీవు చేరుకుంటావు. షూలమ్మితిని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? రాజు తన విందుశాలకు నన్ను తోడుకొని పోయాడు. నీవు ఆ విందుశాల అన్న అనుభవములోనికి వెళ్ళడానికి, ఆ ప్రభువును భుజించడానికి యోగ్యుడవేనా? ఆ ప్రభువును తినడానికి నీకు యోగ్యత వచ్చిందా? నీవు రక్షించబడిన అనుభవం ఉందా? రక్షణ నీ మీద ఉందా? అలాగే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన అనుభవం ఉందా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడన్న గ్యారంటీ, కాన్ఫిడెన్స్ నీకుందా? అప్పుడే నీ ప్రభు అయిన నీ రాజు నిన్ను విందుశాల అనుభవంలోనికి నడిపిస్తాడు. ప్రియులరా, ఆ విధంగా మరొక ఉపమానము. రాజు విందుశాలలోనికి వెళ్ళాలి అంటే యోగ్యత ఏమిటి అంటే, మొదటిగా నమ్ముట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. సో నీ బ్రతుకులో క్రైస్తవుడిగా పుట్టుట కాదు. క్రైస్తవ్యం అంటే ఇష్టమైందండి, అందుకే ఇక నేను చర్చికి వస్తున్నాను, అది కాదు. నీ బ్రతుకులో జరగవలసింది, యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థమై ఆయనను హృదయపూర్వకంగా నమ్మగలగాలి. ఎవరో ఫోర్స్ చేస్తే కాదు, ఎవరో ఫ్రెండ్ను బట్టి, ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి కాదు. నీవు యేసుక్రీస్తును నిజముగా తెలుసుకొని నమ్మగలిగిన అనుభవం ఉండాలి. రెండవది, మారు మనస్సు పొందిన అనుభవము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 2 వర్డ్స్ 38. అక్కడ ఏమని ప్రసంగం చేస్తూ పేతురు అన్నాడంటే, గనుక మీరు మారు మనస్సు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు అన్నాడు. ఎందుకొరకు బాప్తిస్మం పొందుడి? పాప క్షమాపణ నిమిత్తము. ఏమి చేసి బాప్తిస్మము పొందుడి? మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందితే ఏమి జరుగును? పాప క్షమాపణ కలుగును. అక్కడ చెప్పిన జవాబు. ఇక మూడవది, అననీయ సౌలు లేక పౌలుతో చెబుతున్న మాట. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. యాక్ట్ చాప్టర్ 22 వర్డ్ 16. అక్కడ ఏమనుందంటే, యేసు ప్రభువును చూసి యేసు ప్రభుతో మాట్లాడిన పౌలును పట్టుకొని అంటున్నాడు, పౌలన్నా, అననీయ అనే సామాన్య విశ్వాసం అంటున్నాడు, పౌలన్నా నీవు తడవు చేయుట ఎందుకు, ఆలస్యం ఎందుకు చేస్తున్నావు పౌలన్నా? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకో పౌలన్నా అన్నాడు. అననీయ చెప్తున్న సీక్వెన్స్ ఏమిటట? ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకో. అంటే బాప్తిస్మం పొందడం ద్వారా ఏమి జరుగుతుంది? ఇక్కడ పాపములు కడిగి వేయబడుతున్నాయి. ఏమి చేసి బాప్తిస్మం పొందితే పాపములు కడిగి వేయబడతాయి? పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేసి బాప్తిస్మం పొందితే పాపములు కడిగి వేయబడతాయి. ఈ మూడు జరిగించి ఆ తర్వాత బాప్తిస్మము పొందినప్పుడు నీవు యోగ్యుడవవుతున్నావు. దేనికి యోగ్యుడవు? రాజు యొక్క విందుశాలలో ప్రవేశించి ఆ విందులో పాలు పొందుటకు యోగ్యుడవవుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితుడా, ఇది క్రొత్త నిబంధన యొక్క ప్రిన్సిపల్ సుమా. ఇప్పుడు నేను చెబుతున్నది క్రొత్త నిబంధన యొక్క ప్రిన్సిపల్. దీన్ని కాదన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరున్నా ముందు నాతో పబ్లిక్గా చర్చించాలి. కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అలా కాదండి నమ్మితేనే మనకు రక్షణ వస్తుందని కొందరు అంటున్నారు. అబద్ధ బోధ అది. నమ్మితే రక్షణ రాదు. దయ్యములు కూడా నమ్ముతున్నాయి, వాటికి వస్తుందా రక్షణ? మరి
పిచ్చి బోధలు చేసి సంఘాన్ని పాడు చేయకండి. నేను చెబుతున్న బోత సత్యము అని నిక్కచ్చికగా పరిశోధన చేసి చెబుతున్నాను. కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే జూమ్ యాప్‌లో నాతో చర్చకు రండి. నన్ను కాదని నిరూపించండి. అప్పుడు నేను కూడా తల వంచి మీ పాదముల ఎదుట నేను కూడా మిమ్మల్ని వెంబడిస్తాను. లేకపోతే చచ్చినట్టు ఈ సత్యాన్ని మీరు అనుసరించక తప్పదని మనవి చేస్తున్నా. ఎవరు ప్రభు బలలో పాలు పొందడానికి ఆయన విందుశాలకు యోగ్యులవుతారంటే ఈ 4 అనుభవాలు ఉన్నవాళ్లే. నీవు యేసును నమ్మి మారు మనస్సు పొందిన అనుభవం ఉండాలి. కొంతమంది నమ్ముతున్నారు, బాప్తిసం పొందుతున్నారు, మారు మనస్సు లేదు, పాత జీవితమే కంటిన్యూ అవుతుంది, వాళ్లకు రక్షణ లేదు. కొంతమంది మారు మనస్సు పొందుతున్నారు కానీ యేసుక్రీస్తు దేవుడని నమ్మట్లేదు, దేవుని కుమారుడట. మరొకడు తిక్కమొహమోడు మన ఆంధ్రప్రదేశ్లోనే లేచి ఆ బోధ చేసి ప్రపంచాన్ని, ఆ తెలుగు వాళ్ళని చాలా మందిని పాడు చేస్తున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవా ఒక్కడే దేవుడట, యేసు ప్రభు దేవుడి కుమారుడు మాత్రమే గాని దేవుడు కాదు అంటూ ఒక బోధ చేశాడు. దాన్ని నమ్మి అటు పూర్తిగా తెలిసినవాడు కాదు, పూర్తిగా తెలియనివాడు కాదు, సగం తెలిసిన ఈ సగం సగం తెలుసుకొని వాళ్ళు సంఘాల్లో ఉన్న విశ్వాసులను పాడు చేస్తున్నారు. విల్సన్ గారు చెప్పేది కరెక్ట్ కాదండి, మా దగ్గరికి రండి అంటూ నేను అక్కడ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడే కొంతమంది గుంపు సంఘాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రియులారా, ఈ 4 సూత్రాలు ఉన్నదే సరి అయిన ఆ యొక్క ఇక్కడ అతని అనుచరులే, పిడి సుందర్రావు అనుచరులే ఈ బీజాన్ కూడా. ఈ పిడి సుందర్రావు అనుచరులు డిబేట్‌కు రమ్మంటే రారు. మళ్ళీ వీళ్ళు బైబిల్ రీసెర్చ్ అట. మళ్ళీ అసలు మొదట సెర్చ్ అయిందా నీ బ్రతుకులో? రీసెర్చ్‌కు పోతున్నావు. ప్రియులారా, ఈ 4 సూత్రాల్లో ఏమని నమ్మాలి యేసును? యేసు దేవుడని నమ్మాలి. ఆయనే మానవ అవతారం ఎత్తి నీ కొరకు తన పవిత్రమైన శరీరములోని పవిత్రమైన రక్తాన్ని బలి అర్పణగా అర్పించాడు అని నమ్మాలి. ఆ తర్వాత నీవింతకు ముందు నుండి జీవిస్తూ వచ్చిన జీవితపు లక్షణములను మారు మనస్సు పొందాలి. అవన్నిటికీ టోటల్ యూటర్న్ బ్రతుకుతానని తీర్మానం చేయాలి. అలాగే నేను పాపిని దేవా అన్న ప్రార్థన నీవు హృదయపూర్వకంగా చేయాలి. ఎవరో పాస్టరు నేను పాపిని నేను నిన్ను నమ్ముకుంటున్నాను, నేను నిన్ను నమ్ముకుంటా, డిక్టేషన్ కాదు ఇది. నీ మనస్సులో ఆ కార్యము జరిగి దేవా నేను పాపిని అన్న ఆ ఆక్రందన నీ లోపల నుంచి రావాలి. ఇక్కడ యాక్చువల్గా ప్రార్థన చేసి అన్న దగ్గర అపోస్తలుల కార్యం 22:16లో క్రై అంటు లార్డ్ అని ఉంది. క్రై అంటు లార్డ్, ప్రభు దగ్గర నీ ఏడువు నీ పాపపు జీవితాన్ని గురించి అని ఉంది. ఈ 3 చేసిన వాడు బాప్తిస్మము పొందడానికి అర్హుడు. నీటిలో ముంచబడిన దైవజనుడిచ్చే బాప్తిస్మము అది బాప్తిస్మం. ఈ 3 ఏదో ఒకటి లేకపోయినా అది బాప్తిస్మము కాదు, అది నీటి మునక మాత్రమే. నీళ్ళలో ఎన్నోసార్లు మునుగుతాం కదా, మనల్ని వేరే వాళ్ళు కూడా ముంచుతారు కదా ఇలాగ నీళ్ళలో. అంతే జరిగింది కానీ అది బాప్తిస్మం కాదు. బాప్తిస్మం జరగాలి అంటే పై 3 జరిగితేనే బాప్తిస్మం అవుతుంది. అది ఇంకా ఎవరైనా ఈ సూత్రములో లేకుండా నేను నిజమైన క్రిస్టియానిటీనే వెంబడిస్తున్నానని మీ భ్రమలో ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ సర్చ్ ద స్క్రిప్చర్స్ ప్రాపర్లీ, follow the Christian doctrine properly, and go to your servant of God and take water immersion baptism. అప్పుడే నీవేమవుతావంటే విందుశాల ఉంది, సంఘములో విందు అనుభవం ఒకటి ఉంది. ప్రతి ఆదివారము జరిగేది సంఘంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన విందు. అదే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. అది మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విందు. ఇకపోతే మనము అలాగూ బాప్తిసం పొంది ఒకరోజు విందులో పాల్గొంది అడ్రస్ లేకుండా పోతే నీ రక్షణలో నీవు కొనసాగలేవు సుమా. మరేం చేయాలి? 4 స్తంభాల మీద నీ బ్రతుకుండాలి. ఒక టేబుల్ నిలబడాలంటే 4 స్తంభాలు ఎలాగ అవసరమో, 4 కాళ్ళు ఎలాగ అవసరమో, అలాగే
నీ విశ్వాస జీవితము నిలబడాలి, నిలదొక్కుకోవాలి, పడిపోకుండా ఉండాలి అంటే 4 స్తంభాలు ఉండాలి. ఈ 4 స్తంభాలు కరెక్ట్‌గా ఉండాలి సుమా, సమానంగా ఉండాలి. ఒక స్తంభం పొట్టిగా, ఒక స్తంభం పొడవుగా ఉంటే ఆ టేబుల్ నిలబడదు. ఈ 4 స్తంభాల్లో ఎడతెగకుండా నీవు ఉండగలిగితే ఆ స్తంభాలన్నీ సమానంగా ఉన్నట్టు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే బోధకొస్తున్నారు, సహవాసంలో ఉండట్లేదు. సాటి విశ్వాసులతో వీళ్ళకి సంబంధం లేదు. అక్కడెక్కడో వెనక కూర్చుంటారు చర్చిలో, ప్రభు బలి ఇచ్చే సమయానికి వస్తారు, ప్రభు బలి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు ఈయన గారు. లేకపోతే బోధ వింటాడు, బోధ విని జాన్ సుందర్ పాస్టర్ గారు బాగా చెప్తారని వచ్చానండి, ప్రసంగం అయిపోయింది కదా వెళ్ళిపోతాను. ఇందులో కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, సహవాసానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. జూమ్ యాప్ లో జస్ట్ జాన్ సుందర్ పాస్టర్ గారు బోధ బాగుంటుంది కాబట్టి సరిగ్గా 10 నిమిషాలకు జాయిన్ అవుతున్నారు. 60-70 మంది దాకా పోతుంది. అది 30-35 మంది ఉన్నది, 60-70 మంది దాకా పోతుంది. ప్రసంగం అయిపోయిందా, ఇక లెఫ్ట్ 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 అని పడుతుంది నా సెల్ ఫోన్ లో. వీళ్ళరా బోధ మాత్రమే కాదండి, నెక్స్ట్ కాలు, రెండవ కాలు సహవాసము కూడా ఉండాలి మనకు. మూడవ కాలు రొట్టె విరుచుట, నాలుగవ కాలు ప్రార్థన చేయుట. ఈ 4 కాళ్ళ మీద ఉంటే అప్పుడు ఆ టేబుల్ నిలబడుతుంది, ఆ విశ్వాసీ జీవిత యాత్ర కూడా నిలబడుతుంది. ప్రియులరా, జూమ్ యాప్ లో బోధ వింటున్నాం మనం, మరి సహవాసం ఎలా, మరి రొట్టె విరుచుట ఎలా, ప్రార్థన చేయుట ఎలా? ఏమండి, ఇందులో ప్రార్థన కూడా చేస్తున్నాం. అన్నా బాగున్నారా, బాగున్నారా, బాగున్నాం అన్న, నా కొరకు ప్రార్థన చేయండి అని సహవాసంగా మాట్లాడుకుంటున్నాం. కానీ రొట్టె విరుచుట ఎలా మరి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో దేవుని ఆలయములోనికి వెళ్ళి అందరూ కలిసి కూర్చునే పరిస్థితి లేదు. మరి ఎలా ఇప్పుడు? ఈ స్తంభం విరిగిపోవాలా? రొట్టె విరుచుటనే స్తంభం పొట్టిదిగా ఉండాలా? ఎడతెగక ఉన్నారు కదా మొదటి అపోస్తలులు, ఎడతెగకుండా ఉండగలగాలి. ఎలా ఉండగలం మరి అంటే, ఈ మీ సెల్ ఫోన్లోనే మీరు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీ సెల్ ఫోన్లో ఆ ప్రార్థనతో ఏకీభవించి మీరు అక్కడ రొట్టె పెట్టుకొని, అది ఇంటనున్న సంఘములాగా, ఇంట్లో ఉన్న 5 మందా, 8 మందా, 10 మందా, లేకపోతే బ్యాచులర్స్ ఉన్నారు కదండి సౌదీ అరేబియాలో రూమ్ తీసుకొని, బ్యాచులర్స్ అందరూ కలిసి దేవుని పాటలు పాడి స్తుతించి, దైవజనుడు విల్సన్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఒక రొట్టె ద్రాక్ష రసాన్ని అక్కడ పట్టుకొని అక్కడ ఆయన ఆశీర్వదిస్తున్నప్పుడు ఆమేన్ అని మీరు చెప్పగలిగితే, అవునుగాక, అలాగున జరుగునుగాక అని మీరు చెప్పి, సహోదరులారా, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే, మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే. మత క్షమించాలి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం. సో మనము కలిసి ప్రభువును ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఉన్నప్పుడు అది ప్రభు శరీరముగాను ప్రభు రక్తముగాను మార్చబడుతుంది. ఇంతకంటే వేరే దారి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది అతి తెలివితో అంటున్నారు, అలా కాదండి, విల్సన్ గారి చేతులతో తాకి విరిస్తే అప్పుడు అది తింటేనే కరెక్ట్ అండి అంటున్నారు. వీళ్ళరా, నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి ఆన్సర్ చేయండి. అనుకోండి, ఊరికే అనకండి. ఎక్కడ మనకున్న పాస్టర్ గారైన విల్సన్ గారికి పుట్టుకతో 2 చేతులు లేవనుకోండి. పోనీ పుట్టుకతో కాదండి, మధ్యలో ఎక్కడో ఆయన పెద్ద ఇంజనీరింగ్ వర్క్ జరిగిస్తూ ఉంటే చేతులు పోయాయి అనుకోండి, అనకండి, ప్రచారం చేయకండి, దుష్ప్రచారం. అనుకోండి, ఒక విషయం అర్థం కావడానికి నేను అలా చేస్తున్నాను అంతే. 2 చేతులు ఇరిగిపోయాయండి, ఇక్కడ వరకు పోయాయి, ఈ వేళ్ళన్నీ కూడా పోయాయి, లేకపోతే ఇక్కడి వరకు మడిమ వరకు పోయినాయి 2 చేతులు. ఇప్పుడు ఆయన సేవకుడుగా ఉండాలా వద్దా? 2 చేతులు లేనందుకు ఉండాలి. సరే, ఆయన సంఘం నడుస్తుంది, దీవించాలి, పట్టుకోలేడు కదా చేయితం. ద్రాక్షారస పాత్రను పట్టుకోలేడు, రొట్టెను పట్టుకోలేడు, మరేం చేస్తాం? ఆయనకు సహాయం చేసే పరిచారకులు ఎవరో పట్టుకుంటారు చేతిలో, ఈయన గారు ప్రార్థన చేస్తారు, ఆయన విరుస్తాడు.
దేవుడు దాన్ని ఏమైనా తప్పంటాడా? అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఇక్కడ దైవజనుడు దాన్ని మనందరి పక్షంగా దీవించడం అనేది ముఖ్యం. చేయితో పట్టుకున్నాడా లేదా అని కూడా కాదు. ఆ మాటకొస్తే ఇప్పుడు మేము చేతులతో పట్టుకోవట్లేదు. రొట్టెను, ద్రాక్షారసాన్ని చేతులతో పట్టుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ శానిటైజర్ పెట్టుకోవాల్సొస్తుందని మా పరిచారకులకు నేను గ్లౌజెస్ ఏసుకొని మేము జేస్తున్నాం. గ్లౌజు శరీరమా అది? ఒక ప్లాస్టిక్ వస్తువు కదా! ప్లాస్టిక్ వస్తువుతో నా బలంతో విరుస్తున్నాను. కానీ రొట్టెకు టచ్ అవుతున్నది ప్లాస్టిక్ వస్తువే గాని నా చెయ్యి కాదు. మరది ప్రభు శరీరం కాదా? రొట్టెకు ఏది టచ్ అవుతుందన్నది గాదు. ఆ ప్రార్థన, ఆ రొట్టెను దీవిస్తూ చేస్తున్న ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా లేదా అన్నదే ముఖ్యం. కాబట్టి ఈ కరోనా వైరస్ ఉంటున్న సందర్భంలో ఈ చర్చీలకు రాలేని పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇండ్లలో ఉండవలసి వస్తున్న పరిస్థితిలో ఉన్నవాళ్ళు మీ దైవజనుని చేత మీరు ప్రార్థన చేయించుకోండి. ఇల్లంతా కూడా కూర్చొని, కుటుంబంగా కూర్చొని ఒక రొట్టెను, ద్రాక్షారసమును, ద్రాక్షారసం అంటే మళ్ళా బాటిల్ కాదు, లేకపోతే ఇంకేదో థమ్స్ అప్ కాదండి. ఏది వాడడానికి వీల్లేదు. బాటిల్ కూడా వాడడానికి వీల్లేదు. ద్రాక్ష పళ్ళతో చేసిన ద్రాక్షరసం. రొట్టె అన్నందుకు ఒకాయన ఒక దగ్గర పోతే బ్రెడ్ ఇరుస్తున్నాడు. ముక్కలు ముక్కలు ఇరిసి బ్రెడ్ పంచుతున్నాడు. ఒకాయనేమో బిస్కెట్లు ఇచ్చాడండి. బిస్కెట్‌లనే ఇరిచి చిన్న చిన్న ముక్కలు చేసి బిస్కెట్ ప్యాకెట్ తెప్పించి ఇచ్చాడు. ఒక దగ్గర నన్ను ప్రసంగానికి పిలిచారు. స్టేజ్ మీద కూర్చున్నాను. నా ప్రక్కన ఆ కుర్చీ పక్కన అంత దూరంలో ఇంత థమ్స్ అప్ బాటిల్ తెచ్చిపెడితే నేను ఖుషి అయ్యాను. అమ్మా! నేను వాక్యం చెప్తుంటే గొంతు ఎండకపోతే వాళ్ళు ఇస్తారేమో నాకనుకున్నాను. నాకు వాక్యం ఇవ్వకముందే ప్రభు వల్ల జరుగుతుంటే నేను మోకరించాను. కళ్ళు మూసుకున్నాను. రొట్టె అనగానే బిస్కెట్‌లొచ్చాయి. ఓహో! ఈ రొట్టె వెరైటీగా ఉందనుకున్నాను. సరే కాసేపటికి ఈ గ్లాస్‌లో ద్రాక్షారసం అని ఇచ్చారు. ఇలా పోసుకుంటే అరే! ఇది ఇంతకుముందు నేను ఎక్కడనో తాగినట్టున్నానే, ఎక్కడో తాగినట్టున్నానే, ఏంటబ్బా ఇది? ఏంటబ్బా ఇది? ఏంటబ్బా అంటే థమ్స్ అప్. ఓహ్! అలాగని వెనక్కి తిరిగి చూసారు ఇక్కడ థమ్స్ అప్ బాటిల్ లేదు. అప్పుడు అనుకున్నాను, నా కొరకు కాదు ఈ థమ్స్ అప్ బాటిలు. ప్రభు బల్లలో ద్రాక్షారసము పాత్రలో దీన్ని వాడుతున్నారు. శుద్ధ తప్పు సుమా, శుద్ధ తప్పు. ద్రాక్ష పళ్ళు దొరకపోతే ఎండిన ద్రాక్షాలున్నాయి. అట్‌లీస్ట్ వాటినైనా తెచ్చుకొని చేయండి గానీ, బాటిల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ అండ్ ఎనీ అదర్ మెటీరియల్ ఈస్ ఆల్సో నాట్ పర్మిటెడ్. ఈవెన్ ద బన్ ఆర్ బ్రెడ్ ఈస్ ఆల్సో నాట్ పర్మిటెడ్. నీవు సంఘము కొరకు పాస్టమ్మ గారో, దేవుని పరిచర్య కొరకు సమర్పించుకున్న వాళ్ళో ఒక్క చిన్న రొట్టె చేయలేరటండి? జానెడు వెడల్పుది చేయలేరా? స్వచ్ఛమైన గోధుమ పిండితో చేయలేరా? కల్తీ లేకుండా? కల్తీ లేని ద్రాక్ష పండ్ల ద్రాక్షారసమును వాడలేరా? దేవుని సిద్ధాంతపరమైన పనులంటే అంత నిర్లక్ష్యమా? నీ కొరకేమో సన్నగా ఉండే రొట్టెలు కావాలి. ప్రభు వాళ్ళకి మాత్రం బయట నుండి మోడర్న్ బ్రెడ్ తెప్పించి విరవంటరా అంటావా? జాగ్రత్త. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప ఎవడు తెలివి లేనివాడు అన్నాడు ప్రభు. అలా చేయకండి దయచేసి. స్వచ్ఛమైన ద్రాక్షారసమును, స్వచ్ఛమైన రొట్టెను తయారు చేసి సంఘానికి అందించండి. వాళ్ళు దాన్ని పుచ్చుకున్నప్పుడు ఇది స్వచ్ఛమైన ద్రాక్షారసము, నా ప్రభు రక్తం కూడా అలాంటి పవిత్రమైనది అని వాళ్ళకి అర్థం కావాలి. ఈ స్వచ్ఛమైన గోధుమ పిండి, గోధుమలు నలగగొట్టబడి పిండిగా మార్చబడి ఈ ప్యూర్ బ్రెడ్‌గా చేయబడింది, రొట్టెగా చేయబడింది. అలాగే నా ప్రభు శరీరం కూడా అంత పరిశుద్ధమైనది అని అర్థం కావాలి విశ్వాసులకు. ఏవండి? నీవు తినడానికి మాత్రం మంచి పిండితో ఉన్న రొట్టెలు కావాలి. ప్రభు వల్ల కొరకు మాత్రం ఏదో ఒక బ్రెడ్ తేపోరా, అక్కడ బిస్కెట్ ప్యాకెట్ తేపో పోనీ అంటావా? సంఘానికి ఏమి నేర్పిస్తున్నావు? జాగ్రత్త. అలాగే సంఘం ఒకరి పరిస్థితుల్లో ఒకరి కొరకు. ఏవండి? ఈ యొక్క ఏటీసీఎఫ్‌లో వాక్యానికి ముందు జరుగుతున్నది ఏమిటండి? 2 గంటల పాటు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుట. సో, అపోస్తలుల బోధ అంటే అపోస్తలులు కాని వాళ్ళు కూడా ఆ రోజుల్లో బోధలు చేశారు. వాళ్ళు తప్పుడు బోధలు అందించారు సంఘానికి. సో, తప్పుడు బోధలు కాకుండా స్వచ్ఛమైన అపోస్తలులు చేసిన బోధను సంఘంలో మనం అందించాలి. అలాగే సంఘంలో ప్రతి విశ్వాసి ఒకరికొకరు సహవాసమును డెవలప్ చేసుకోవాలి. ఎడతెగకుండా రొట్టెను విరుచుట కార్యక్రమం చేయాలి.
అలాగే ఒకరి కొరకు ఒకరము మనం ప్రార్థన చేయుట, విజ్ఞాపన చేయుట అనేది మనకు ఉండాలి అని తిమోతికి వ్రాస్తూ చెప్పాడు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు మీరు విజ్ఞాపనము చేయండి అని. ఇక రెండవ మాట, విందుశాల అంటే ఏమిటో మనం ఇంతవరకు నేర్చుకున్నాం. షూలమ్మితి ఆ విందుశాలలోనికి వెళ్ళగానే ఆమె వాసన, ఏ వాసనట? పరిమళ తైలపు వాసన అని ఉందండి. పరిమళ తైలపు వాసన అంటే షూలమ్మితి ఏం పూసుకొని వచ్చిందనమాట? పరిమళ తైలం. ఏమండి, సౌదీ అరేబియా అత్తరుకు చాలా ఫేమస్ కదండి ప్రపంచంలో. సౌదీ అరేబియాలోనే అత్యంత ఫేమస్. సో ఈ యొక్క పరిమళ తైలము ఆమె రాసుకొని వచ్చిందట. రాసుకొని వస్తే ఈ రాజులు, యాజకులు ఉన్నారు కదా ఈ విందుశాలలో, ఈమె అడుగు పెట్టిందో లేదో గుప్పుమని ఆ విందుశాలంతా సువాసన వస్తుందట. సువాసన వస్తుంది. ప్రియులారా, నేను ఒకసారి మా పట్టణం గోదావరి ఖనిలో అర్ధరాత్రి 12:30కు చివరి బస్సు, ఆ బస్సు పట్టుకుని హైదరాబాద్ వెళ్దామని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళి కూర్చున్నాను. ఇంకా బస్సు కాస్త లేట్ అవుతుంది రావడంలో. ఇంతలో పవర్ పోయింది, కరెంటు పోయింది అక్కడ. కరెంటు పోతే చిమ్మ చీకటి, అది ఎండాకాలం. ఈ బస్ స్టాండ్లో మేము కూర్చున్న దానికి రైట్ సైడ్లో టాయిలెట్స్ ఉంటాయి. ఎండాకాలము టాయిలెట్స్ సరిగా శుభ్రం చేయరు. సో ఎండకు అది భయంకరమైన వాసనగా వస్తుంటుంది అనమాట. వేడి ఎక్కువగా అవుతుంటే ఈ వాసన కూడా ఎక్కువ అవుతుంది. అర్ధరాత్రి దినమంతా వందల మంది యూరినేషన్ చేసి ఉంటారు. సో ఆ కరెంటు పోవడం, ఇటువైపు నుండి దుర్వాసన వస్తుంది, బాగా తట్టుకోలేకపోతున్నాను. ఒకవైపు దోమలు. పోనీ ఇక్కడ నుండి లేచి ఆ బయట విశాలంగా ఉన్న దగ్గర నిలబడదామంటే ఈలోగా బస్సు వస్తే అందరు పరిగెత్తి సీట్లు ఆపుకుంటారు. సో నాకు సీటు దొరకదేమో, ఈ భయానికి అక్కడే కూర్చున్నాను. ఇంతలో ఆ టాయిలెట్స్ వైపు నుండే ఒక స్త్రీ, ముస్లిం స్త్రీ, ఆమె బురకా వేసుకొని, ఆమె ముఖం మాత్రం కనబడుతుంది, బురకా వేసుకొని నా వెనక నుండి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అంతే. నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి ఆమె దగ్గర నుండి గుప్పమని సువాసన వచ్చింది. అంటే ఆ రోజు శుక్రవారం అన్నమాట. సో ఈ గుప్పమని సువాసన రాగానే అనుకున్నాను నేను, అరే రే, ఆమె ఎవరో కానీ ఇక్కడ ఒక కుర్చీ ఉంది, ఇక్కడ దగ్గరలో కూర్చుంటే బాగుండు, బస్సు వచ్చే వరకు కనీసం అనుకున్నాను. కానీ ఆమె దూరం వెళ్ళి కూర్చుంది. నేను అనుకున్నాను, ఈ టాయిలెట్ వాసన భరించలేకపోతున్నాను, ఈ సువాసన పెట్టుకున్నాము ఇక్కడ దగ్గరలో కూర్చుంటే బాగుండు కదా అనుకుంటున్నాను. పోనీ ఆ రాత్రి కరెంటు పోయిన ఆ రాత్రి నేను ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఆ టాయిలెట్ వాసన భరించలేకపోతున్నాను, కాస్త నా ప్రక్కకు కూర్చోండి అన్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఆమె పాత చెప్పు నా చెంప మీద పడుతుంది కదండి. అసలే అర్ధరాత్రి, ఎక్కువ మంది లేరు బస్ స్టాండ్లో. నా మనసులో మాత్రం కోరిక ఏమైందంటే ఆమె కొంచెం ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా కూర్చుంటే ఆ సువాసనతో కొంచెం మేనేజ్ అయ్యేది అనుకున్నాను. సరే, గుడ్ లక్ ఏమిటంటే బస్సు వచ్చింది, కాసేపటికి బస్సు ఎక్కాను, కూర్చున్నాను. నాకు అవతలి సీట్లో, మధ్యలో నడుస్తారు కదా, అవతలి సీట్లోనే ఆమె కూర్చుంది. ఇక హైదరాబాద్ వెళ్ళడానికి సుమారు 5:30 గంటలు పడుతుంది నాకు. తెల్లవారు 5:30 వరకు ఇక నాకు ఆ సువాసనే ఉంది. అలాగే సంఘము అను షూలమ్మితి యొక్క సువాసన గుప్పుమని ఆ విందుశాల అంతా వ్యాపించిందట. వీళ్ళరా, బైబిల్ గ్రంథంలోనే మరొక సంఘటన జరిగింది. ఏమిటది? యేసు క్రీస్తు ప్రభు ఒక ఇంట్లో శిష్యులతో పాటు కూర్చొని ఉండగా ఒక స్త్రీ వచ్చింది, అత్తరు బుడ్డిని పగులగొట్టింది. పగులగొట్టి ఆ అత్తరంతటిని యేసు పాదముల మీద పోసి ఆమె తల వెంట్రుకలతో వాటిని రుద్దుతూ ఉంటే శిష్యులు అన్నారు, అయ్యయ్యో ఎంత పని చేసావమ్మా, ఇంత ధర కలిగిన అత్తరును కనీసం నీవు అమ్మి పేదలకు ఇచ్చినా బాగుండేది కదా, బీదలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చినా బాగుండేది కదా. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేదు లేదు, ఈమె చేసింది సరి అయిన పని. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ నేను ఉండనుగా. నేను సిలువ మరణము కొరకు ఈమె నన్ను అభిషేకించింది. సో ఈ పరిమళ వాసన ఏం చేస్తుందట?
యేసు ప్రభువును అభిషేకించగలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, నీ పరిమళ జీవితము యేసుక్రీస్తును అభిషేకించగలుగుతుందట. అలాగే కీర్తనల గ్రంథం 133వ కీర్తనలో ఇలాగూ రాశాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత సువాసన భరితము. ఎందుకంటే అది అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా తన అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది అన్నాడు 133వ కీర్తన. అంటే పరిమళ తైలము సెంట్ అనేది లేకపోతే స్ప్రే అనేది మనం ఎంత వాడతామండి? తల మీద నుండి పాదాల దగ్గర దాకా కొట్టుకుంటామా? ఏదో మనకు తెలుసు ఎక్కడ మనలో నుండి సువాసన వస్తుందో. సో ఆ చెయ్యి లేపుతాము, అలా కొట్టుకుంటాం, ఈ చెయ్యి లేపుతాం, ఇలా కొట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ నుండి సువాసన వస్తుందని మనకు తెలుసు కాబట్టి. మనలో నుండి వేరే సువాసన వస్తుంది కాబట్టి ఆ సువాసనను కవర్ చేసుకోవడానికి ఈ సువాసనను కొట్టుకుంటాం. కానీ సహోదరులు ఐక్యతతో ఉంటే ఇది ఎంత గొప్పగా ఉంటుందటంటే, సెంట్ ఏదో సంకల్లో కొట్టుకున్నట్టు కాదు, సెంటు తల మీద పోసుకున్నట్టట, స్ప్రే కొట్టుకున్నట్టు కాదు. పోసుకుంటే అది అక్కడొక చుక్క అక్కడ చుక్క ఉండడం కాదు, అది అలాగున గడ్డము మీదుగా పారి అంగీల మీద పడి అంగీల అంచుల వరకు చేరుకున్నంత మనోహరముగా ఉంటుందన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ అత్తరు, ఆ పరిమళ తైలము నీకున్నదా? ఆ పరిమళ తైలపు జీవితం నీకున్నదా? ఆ ఐక్యత జీవితం నీకున్నదా? లేకపోతే సంఘంలో ఒక 5గురిని తీసుకొని ఒక కుంపటి, ఒక 10 మందిని తీసుకొని ఇంకో కుంపటి, ఇలాగున ఐక్యతకు భంగం కలిగించే దుర్వాసన నీ దగ్గర ఉందా? ఐక్యతను కలిగించేది పరిమళ వాసన అయితే ఐక్యతను పోగొట్టేది దుర్వాసన. దేవునికి జాగ్రత్త. నీవేదో సంఘాన్ని ఏదో గొప్పగా చేస్తున్నాననే భ్రమలో ఉండి సంఘాన్ని నీవు డిస్టర్బ్ చేస్తూ ఉంటే, ఐక్యతను పాడు చేస్తూ ఉంటే, వీడా ఈ రాత్రి నీవు మారు మనస్సు పొందమని మనవి చేస్తున్నాను. నీ బ్రతుకు దుర్వాసన, ఆ యొక్క దుర్వాసన సంఘాన్ని చెల్లాచెదురు చేస్తుంది. కానీ ఉన్న దాంట్లో లోపములున్న ఐక్యతతో నీవు కొనసాగి ఇతరులను కూడా ఐక్యతలో కొనసాగడానికి నీవు సహకరించిన వాడవైతే నీ బ్రతికే అహరోను తల మీద పోయబడి తన గడ్డము మీదుగా అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము నీ బ్రతుకే ఆ సువాసన. దేవునికి స్తుతి కలుగునుగాక. నీ బ్రతుకును బట్టి దుర్వాసన వస్తుందా? సంఘంలో పరిమళ వాసన వస్తుందా? శూలమిత అంటుంది, రాజు తన విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది అని చెప్పుకున్నది. ప్రియులరా, ఈమె ఇక్కడ మనం చూస్తున్న పిక్చర్లో ఉన్నామే ఆ అత్తరు బుడ్డుని పగలగొట్టింది. అంతే, దేవుని వాక్యం అక్కడ రాసింది ఏంటంటే ఆ గదంతా సువాసనతో నిండిపోయింది అని ఉంది. సువాసనతో నిండి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఉంటున్న సంఘము గది సువాసనతో నింపబడాలంటే నీ బ్రతుకులో ఉన్న అత్తరు బుడ్డి పగలగొట్టబడాలి. ప్రభువును అభిషేకించాలంటే ఈ సువాసన నీలో నుండి రావాలి. నీవున్న కాలనీ ఒక గది, నీవున్న పట్టణం ఒక గది. ఈ గది అంతా సువాసనమయంగా ఉందా? నిన్ను బట్టి, ఈ స్త్రీని బట్టి ఆ యొక్క గదంతా కూడా సువాసనగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బ్రతుకు నా బ్రతుకు మొదటిగా ఐక్యతను సువాసన నీ బ్రతుకు మీద తైలముగా ఉండాలి. రెండవదిగా నీవు నీ బ్రతుకు అత్తరు బుడ్డి సంఘములోను, నీ ఇంటిలోను, నీ కాలనీలోను, నీ పట్టణములోను ఆ గదంతా వ్యాపించగలగాలి. నీ అత్తరు బుడ్డి నీ దగ్గరే పెట్టుకోకు. కొంతమంది సంఘంలో పరిమళ వాసన, బయట దుర్వాసన, బయట దుర్వాసన. కానీ పౌలేమన్నాడో తెలుసా? ఒక్కసారి 2 వచనాలు చూపించి ముగించేస్తాను, మన సమయం కూడా దగ్గర పడింది. 2 వచనాలు చూపించి ముగించేస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము ఏమండి 15, 16 వచనములు 14 నుండి చదువుకుందామండి. 14 నుండి, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. ఏ సువాసన అటిది? జ్ఞానము యొక్క సువాసన. మొదట మనం చూసిన సువాసన ఏమిటి? ఐక్యతాను సువాసన, పరిమళ వాసన. రెండవది ఏమిటి? నా జీవితమే ఒక పరిమళ వాసన. మూడవది జ్ఞానమను సువాసన. జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. సో థర్డ్ సువాసన జ్ఞానము. ఏ జ్ఞానము? లోక సంబంధమైన వెర్రి జ్ఞానం కాదు, దేవుని వాక్యపు జ్ఞానమే అనేకులకు సువాసన. అది దేవునికి స్తుతి కలుగునుగాక. నీవు దేవుని వాక్యము చేత నింపబడి ఉంటే చాలు. ఆ వాక్యము నీవు ఇద్దరితో పంచుకున్నావా, 10 మందితో పంచుకున్నావా, 50 మందితో పంచుకున్నావా, 2000 మందితో పంచుకున్నావా, దట్ ఈస్ అది మంచి సువాసన అవుతుంది. లోకాభిరామాయణం చెప్పకు. లోకంలోని ఆ కథ ఈ కథ, నేను ఒకరిని చచ్చిన లేపాను ఒక దగ్గర ప్రార్థన చేసి, ఈ సొల్లు కబుర్లన్నీ చెప్పబాకు. దేవుని జ్ఞానము అను సువాసన నీవు వెదజల్లు. కొంతమంది వాక్యం చెప్పమని, ప్రసంగం చేయమని పబ్లిక్ మీటింగ్లో ఇస్తే ఆయన ఇంటి సంగతులు చెప్తున్నాడు, చర్చిలో గొడవలని చెప్తున్నాడు పబ్లిక్ మీటింగ్లో. సువార్తే లేదు ఆఖరి వరకు. ప్రియులరా, నీవు దేవుని జ్ఞానమను సువాసనను నీలో నుండి రాని, అది వింటున్న వాళ్లకు అది పరిమళ వాసనగా ఉంటుంది. సో జ్ఞానమను సువాసన. 15వ వచనం, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము అన్నాడు అనమాట. దేవునికి ఒక వాసన ఇష్టమట, అది క్రీస్తు నుండి వచ్చే వాసనే ఇష్టమట. ఇక లోకంలో ఎక్కడి నుంచి వచ్చినా దుర్వాసనే. పౌలు అంటున్నాడు, మేము దేవునికి క్రీస్తు యొక్క సువాసన. క్రీస్తు ద్వారా ఆనాడు 33 సంవత్సరాల జీవితంలో ఏ సువాసన దేవునికి వచ్చిందో మా బ్రతుకు కూడా అదే మాదిరి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. సో ఆ మాదిరి యొక్క జీవితం ఉంది. ఇదే సువాసన దేవునికి మా నుండి వస్తుంది. ఏ వాసన ఇది? ఓ, ఇది సన్నజాజి కదూ, ఇది క్రీస్తు వాసన కదూ అంటాడు దేవుడు. నీలో నుండి వేరే ఏ వాసన రావడానికి వీల్లేదండి, క్రీస్తు సువాసన రావాలి. ఏమండి? జ్ఞానమను సువాసన, క్రీస్తు సువాసన ఉన్నది. సో ఇది ఎవరెవరికట? ఈ సువాసన ఎవరికట? సంఘంలో ఉన్న వాళ్ళక, లేకపోతే ఉద్యోగం దగ్గర ఉన్న వాళ్ళక? ఎవరికో? 16వ వచనం చూడండి. 16వ వచనం, ఈ సువాసన ఎవరెవరికి రావాలో, నశించు వారికిని మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థపు జీవపు వాసనగాను మేమున్నాము అన్నాడు అనమాట. సో నీ జీవితము నశించే వారి దగ్గర ఎలా ఉందో సంఘములో అలాగే ఉండాలి. సంఘములో ఎలాగుందో ఇంటిలోనూ అలాగే ఉండాలి. ఇంటిలో ఎలాగుందో రహస్యముగా ఉన్న చోట కూడా అలాగే ఉండాలి. యూ హ్యావ్ టు బి ఎ క్రిస్టల్ ట్రాన్స్పరెంట్ లైఫ్. యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ క్రిస్టల్ ట్రాన్స్పరెంట్ లైఫ్. చివరిగా మరొక వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీ చాప్టర్ 5 వర్డ్స్ 2 ఏమనుంది అక్కడ అంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. మీరు ఆ పరిమళ వాసనగా ఉండాలని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఏం చేశాడట? తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? పాపులను రక్షించడానికి అని అంటాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి మాత్రమే కాదు, నిన్ను నన్ను దేవునికి పరిమళ వాసనగా మార్చుటకే, నీవు నేను పరిమళ వాసనగా ఉండుటకే ఆయన నా కొరకు నీ కొరకు ఆయన అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. మరి నీవు నేను ఆ పరిమళ వాసనగా ఉండకపోతే యేసు ప్రభు అర్పణగాను బలిగాను అర్పించుకున్నది వ్యర్థమన్నమాటే కదా. అంచేత ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను దేవునికి
మనము పరిమళ వాసనగా ఉండట కొరకే ఆయన మరణించాడు. ఆయన మరణము నిరర్ధకం కావద్దు, ఆ పరమార్థం నెరవేరాలి అంటే నీవు పరిమళ వాసన జీవితాన్ని జీవించాలి. యు హ్యావ్ టు లివ్ ఏ లైఫ్ ఆఫ్ అరోమా. ఆ సువాసన, పరిమళ వాసన నీ నుండి వచ్చే విధంగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నీలో ఆ పరిమళ వాసన ఉన్నదా? ముగించేస్తున్నాను. రాజు, నా రాజు, విశ్వానికి రాజు విందునకు కూర్చుండి ఉండగా నా పరిమళ వాసన వ్యాపించెను. ప్రభు బల్ల దగ్గర, విందు దగ్గర నీ పరిమళ వాసనతో ప్రవేశించు, దుర్వాసనతో ప్రవేశించకు. ప్రభు బలలో దుర్వాసనతో ప్రవేశించావా? ఇందువలననే మీలో అనేకులు నిద్రించుచున్నారు, క్షమించాలి, బలహీనులై ఉన్నారు, రోగులై ఉన్నారు, నిద్రించుచున్నారు. 11వ అధ్యాయము 30-31 వచనం. ఇందువలననే ప్రభు విందు దగ్గర, ప్రభు బల్ల దగ్గర దుర్వాసనతో పాల్గొంటున్నావు కాబట్టి బలహీనతలు వస్తున్నాయి, రోగాల పాలవుతున్నావు, నీవు నిద్రిస్తున్నావు. దేవుడు నిన్ను తీసేస్తున్నాడు మధ్యలోనే. ఎందుకు తీసేసావు దేవా ఈయనను మధ్యలోనే అంటాడు. వీడు ప్రతిసారి దేవుని మందిరమునకు వచ్చిన ప్రతి ఆదివారము ప్రభు బల్లలోనికి వచ్చేటప్పుడు దుర్వాసనను కడుక్కోకుండానే వీడు ఈ యొక్క విందులో పాల్గొన్నాడు, అందుకే నేను విందు తీసేసాను అంటాడు. అందుకే భూమి మీద మనుషులు 3 రకాలు: అల్పాయుష్షు, నిర్ణయాయుష్షు, దీర్ఘాయుష్షు. ఈ 3 రకాలుగా బ్రతుకుతారు విశ్వాసులు. అల్పాయుష్కులై బ్రతుకుతారంటే దేవుడు ఒక జీవిత ఆయుష్ పెట్టుంటాడు, కానీ అంతవరకు బ్రతకడు, ఈయన మధ్యలోనే పోతాడు. ఎందుకు పోతాడంటే ప్రభు బల దగ్గర అయోగ్యముగా పాలు పొందాడు, దుర్వాసనతో ఆ యొక్క విందులో పాలు పొందాడు గనక వాడు ఈ యొక్క మధ్యలోనే తీసివేయబడు. మీకు తెలుసా, యూదుల పెళ్లి ఆచారంలో ఒక ఆచారం ఉంది. ఏమిటి ఆచారం? పెళ్లి విందులో పాలు పొందాలంటే అక్కడ బయట 6 రాతి బాణలు పెట్టుంటాయి, రాతి డ్రమ్స్ అన్నమాట అవి. అందులో నీళ్లు ఉంటాయి. ఈ 6 రాతి బాణల నీళ్లు ఎందుకొరకంటే పెళ్లి విందులోనికి లోపలికి వచ్చేవాడు ముందుగా తనను తాను శుద్ధి చేసుకొని ఈ పెళ్లి విందులోనికి రావాలి. ఎవడైనా 6 రాతి బాణల అనుభవం లేకుండా దుర్వాసనతో, చెడుతో పెళ్లి విందులోనికి వస్తే వాడిని పెళ్లి విందులో నుండి గెంటేస్తారు, వాడు అయోగ్యుడవుతాడు, వాడికి అసలు పెళ్లి వస్త్రమే ఇవ్వరు. అలాగే ప్రత్యక్ష గుడారంలో ద్వారము, బలిపీఠము, గంగాలం ఎందుకు పెట్టాడంటే అక్కడ శుద్ధి చేసుకోవాలి యాజకుడు తనను తాను. శుద్ధి చేసుకోకుండా పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టకూడదు. పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టామా, అక్కడ వెంటనే సముఖపు రొట్టెల బల్ల ఉంది. అందులోని రొట్టెలు ముట్టాలి అంటే, ఆ ద్రాక్షారసమును ముట్టాలి అంటే గంగాలపు అనుభవం రావాలి. అలాగున నీ దుర్గంధాన్ని కడుక్కోవడానికి యూదుల పెళ్లి ఆచారంలో, పెళ్లి విందులో 6 రాతి బాణలు, ప్రత్యక్ష గుడారంలో యాజకుడికి గంగాలము. నీకు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉన్నది త్రాగవలెను. ఎవడైనా అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు వలన శిక్ష నొందుతున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులను అనేకులు నిద్రిస్తూ ఉన్నారు. అంచేత నీ బ్రతుకులో ప్రభు బల దగ్గర సువాసన ఉందా? ఐక్యత అను సువాసన ఉందా? క్రీస్తును గురించిన జ్ఞానమను సువాసన ఉందా? ఈ పరిమళ వాసనతో నీ ప్రభువును అభిషేకించగలిగిన సువాసన ఉందా? రక్షించబడు వారి పట్ల, నశించు వారి పట్ల ఆ సువాసన ఉందా? అందుకొరకే యేసుక్రీస్తు అర్పణగా, బలిగా అర్పించబడ్డాడు. మరి నీవు శూలం మిత్తివైతే ఆ విందునకు నీ ప్రభువు ఇక్కడ ఈ అంతఃపురంలోనికి పిలుస్తుంటే ఈ అంతఃపురాన్ని నీవు దుర్వాసనతో నింపుతున్నావా, సువాసనతో నింపుతున్నావా? ఈ అంతఃపురములో సువాసనను వెదజల్లగలిగిన వాడే పరలోకపు రాజుగారి యేసుక్రీస్తు యొక్క అంతఃపురములోనికి ప్రవేశిస్తాడు. హేగే అంతఃపురములో ఎస్తేరమ్మ సుగంధ ద్రవ్యాలతో, పరిమళ ద్రవ్యాలతో ఆమె అలంకరించబడింది. ఆ సువాసన ఉంది గనుకనే ఆమె అహష్వేరోషు యొక్క అంతఃపురంలోనికి ఆమె చేర్చబడింది. నీ బ్రతుకులో సంఘమను
ఈ హేగే అంతఃపురం, పరిశుద్ధాత్మ దేవుని అంతఃపురం ఇది సంఘం. ఈ అంతఃపురంలో నీవు సుగంధ సువాసనల చేత అలంకరించబడకపోతే ఆ యేసుక్రీస్తును అహేశ్వరోస్ రాజు యొక్క ఆ అంతఃపురంలోనికి నీవు యోగ్యుడవు కాలేవు, యోగ్యురావు కాలేవు. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ప్రియులరా, ఈ రాత్రి వేళ మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించి తన వాక్యము చేత షూలమితి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యమును గురించి దయచేసి ఆలోచించండి. షూలమితి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యం ఎలాగుందో మరి నీ బ్రతుకు సౌందర్యం అలాగే ఉందా? రాజు యొక్క విందునకు ఆహ్వానిస్తుంటే ఆ విందులో పాలు పొందడానికి ముందుగా ఆ గదంతా నీ హృదయపు గది, ఈ సంఘం అనే గది, ఐక్యత అనే గది, అలాగే జ్ఞానమను గది ఆ సువాసనతో, పరిమళ వాసనతో నిండుతుందా, లేక అది దుర్వాసనతో ఉండి అపవిత్రపరుస్తుందా? ఎవరికి వారం మౌనముగా పరీక్ష చేసుకుందాం ప్రియులరా. ఎవరికి వారం మౌనముగా పరీక్ష చేసుకుని మనల్ని మనం ప్రభువుకు ప్రతిష్ఠించుకుందామండి. ఈ పరిశుద్ధ దినమున ప్రభువా, ఇదిగో నా బ్రతుకు నీకు ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా. పరిమళ వాసనతో కూడిన శూలమితిగా నేను ఉంటానయ్యా. పరిమళ వాసన కలిగిన శూలమితిగానే ఉంటానయ్యా. నా బ్రతుకును దయతో ఈ యొక్క పరమగీతము 1వ అధ్యాయము 12వ వచనములోని ఆ శూలమితికున్న పరిమళ వాసనతో నేను నీ అంతఃపురములో, నీ భోజనపు శాలలో, విందుశాలలో ప్రవేశించుటకు నాకు దయచేయ్యా అంటూ మనల్ని మనము ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం, సమర్పించుకుందాం, అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని చేతుల్లో పెట్టుకుందాం మన బ్రతుకును. ఆయన మన బ్రతుకు నడిపించులాగున మనము అంగీకరిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నాదు హృదయపు ద్వారము తెరచెదను, నాదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి, యేసు పాపపు రోగికి నీవే గతి. యేసు చచ్చిన వారిని లేపితివే, యేసు చచ్చిన వారిని లేపితివే. మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే, మరి కుంటికి కాళ్ళను ఇచ్చితివే. నేను పాపిని రోగిని నీవే గతి, నేను పాపిని రోగిని నీవే గతి. నాకు దిక్కిక లేదిక వేరెక్కడా, నాకు దిక్కిక లేదిక వేరెక్కడా. ప్రభు కోష్టును ప్రేమతో ముట్టితివి, ప్రభు కోష్టును ప్రేమతో ముట్టితివి. మరి దుష్టుల చెంతను చేరితివి, మరి దుష్టుల చెంతను చేరితివి. నాదు పాపపు కుష్టును పారద్రోలి, నాదు పాపపు కుష్టును పారద్రోలి. పరిశుద్ధత నీయుము నీవే గతి, పరిశుద్ధత నీయుము నీవే గతి.
యాయీరు కుమార్తెను లేపితివి, మరి మృతుడగు లాజరు బ్రతికెనుగా. నేను చాచిన పాపిని శరణు ప్రభు, నేను చాచిన పాపిని శరణు ప్రభు. నాకు వేరొక మార్గము లేదికను, నాకు వేరొక మార్గము లేదికను. ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనినా, ప్రభు మార్గము ప్రక్కన కూర్చొనినా, ఆ అంధుని ధ్వనిని వింటివిగా, ఆ అంధుని ధ్వనిని వింటివిగా. నేను పాపిని అంధుని యేసు ప్రభు, నేను పాపిని అంధుని యేసు ప్రభు. నన్ను దాటకు దీకిక లేదు ప్రభు, నన్ను దాటకు దీకిక లేదు ప్రభు. నాదు హృదయపు ద్వారము తెరచెదను, నాదు హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపపు రోగికి నీవే గతి, యేసు పాపపు రోగికి నీవే గతి. ప్రభువా, షూలమితి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యంలో రాజు యొక్క అంతఃపురమునకు మొదటిగా పిలువబడింది. అయితే ఆ అంతఃపురములో ఆ విందు ఏర్పాటు చేశారు మీరు. ఆ అంతఃపురము క్రీస్తు సంఘముగా, సహవాసముగా నీ వాక్యము చేత మాకు అర్థం చేయించారు. మీకు స్తోత్రాలు. ఈ సహవాసము, ఈ సంఘమును ఈ యొక్క అంతఃపురములో రాజు యొక్క విందును మాకు ఏర్పాటు చేశారు ప్రభువా. ఆ విందులో పాలు పొందడానికి రాజులు, యాజకులు ఉండగా షూలమితికిని మీరు ఆహ్వానం ఇచ్చారు ప్రభు. ఆ షూలమితి అందులోనికి, రాజమందిరములోనికి, అంతఃపురములోనికి ప్రవేశించినప్పుడు ఆమె యొక్క సువాసన, పరిమళ వాసన, పరిమళ తైలపు వాసన ఆ గదంతా వ్యాపించింది ప్రభు. ఆధ్యాత్మిక సౌందర్యం మాకును కావాలని మమ్మును మేము నీ దయగలిగిన చేతులకు ప్రతిష్ఠించుకుంటూ, యేసు అను మా రక్షకుడు, మా ప్రాణప్రియుడు, మమ్మల్ని ప్రేమించిన వాడు మమ్మలను రక్షణలో తన అంతఃపురమైన సంఘములోనికి ఆహ్వానించినప్పుడు మేము ప్రతి ఆదివారమున ప్రభు ఆ యొక్క అంతఃపురములోనికి పిలుపునందుకొని వస్తూ ఉండగా దుర్వాసనతో కాకుండా షూలమితి చెప్పుకున్న విధంగా పరిమళ తైలపు వాసనతో మేము అడుగు పెట్టగా ప్రభు, మాలో యేసు క్రీస్తు అను సువాసననుంచండి, జ్ఞానమను సువాసననుంచండి, ఐక్యత అను సువాసననుంచండి. రక్షించబడి వారి పట్లను, నశించబడి వారి పట్లను సువాసన కలిగిన జీవితాన్ని ఉంచండి అయా. నీ కొరకు ఒక పువ్వు నలిగిపోతూ పరిమళ వాసనను ఎలాగిస్తుందో మా బ్రతుకులు కూడా ఈ భూమి మీద నలిగగొట్టబడిన, శ్రమల పాలైన ఆ శ్రమలో నీ కొరకు పరిమళ వాసనగా మేము ఉండుటకు, రాబోయే మహాశ్రమల్లో కూడా నలుగుతూ కూడా నీ కొరకై మేము సువాసననివ్వాలి అంటే ఇప్పటి నుండే మా బ్రతుకులో ఈ ఐక్యత, జ్ఞానము, క్రీస్తు సువాసన, అలాగే ప్రభు రక్షించబడు వారి పట్ల, అన్యుల పట్ల కూడా సువాసనను వెదజల్లే అనుభవంలో మమ్మల్ని మహాశ్రమల్లో కూడా నలగగొట్టబడే పుష్పములాగా మా బ్రతుకులను సిద్ధపరచుమని, యేసును మా రక్షకుడు నలగగొట్టబడి ఆయన కిరీటము ధరించిన వాడుగా మహిమా స్వరూపిగా చూడగలుగుతున్నాం. మా గురువు గారు అలాంటి అనుభవంలో వెళ్తే శిష్యులమైన మేము వెళ్ళాలి గనక మమ్మల్ని కూడా ఈ పరిమళ వాసన తైలముతో సిద్ధం చేయండి. మేము నీ అంతఃపురమునకు వెళ్ళిన ప్రతి ఆదివారము మమ్ములను మేము పరీక్షించుకొని 6 రాతి బనల అనుభవంలోనికి, గంగాలపు అనుభవంలోనికి వెళ్ళి అక్కడ మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని పరిమళ వాసనతో విందులో పాలు పొందుటకు ప్రతి ఆదివారము మాకు అవకాశము నిమ్మని
పరిస్థితులు ఎలాగున్నా మేము దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని ఆ యొక్క ప్రభు బల్లను విరిచి ఆ యొక్క బల్లను మేము అనుభవిస్తూ పరిమళ వాసనతో అనుభవిస్తూ కొనసాగుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి మమ్మలను మేము నీకే ప్రతిష్ఠించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం కూడా ఇస్తున్నానండి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన పరమ ప్రియుడైన యేసుక్రీస్తును సొలొమోను యొక్క శాశ్వతమైన కృప, మనలను హేగే వలె అలంకరిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై ఉండి ఆ పరిశుద్ధాత్మ యొక్క అంతఃపురములో మనము శూలమితికి కలిగిన ఆధ్యాత్మిక పరిమళ సౌందర్య సువాసన మన బ్రతుకుల మీద రుది మన బ్రతుకులను ప్రతి ఆదివారము విందులో ప్రవేశించుటకును ఆ విందులో ప్రవేశించుటకై సువాసన కలిగి ప్రవేశించుటకు మనందరికీ నీ జీవిత అనుభవములను ప్రతి ఆదివారము కొరకు సిద్ధపరుస్తూ ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్.